మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో నన్ను ఈ స్థలానికి పరిచయం చేసినటువంటి బ్రదర్ జోసెఫ్ గారికి ముఖ్యంగా నా వందనాలు తెలియచేయాలి. వారు మా మధ్యలో లేకపోయినా పిల్లగా ఒక మంచి ఆత్మ సంబంధమైనటువంటి అన్నను నేను కలిశాను. ఆయన ఎవరో కాదు, జయప్రకాశ్ అన్న గారు. సో వారితో నాకు 2 సార్లు కలిశాను. అయినప్పటికీ చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. సో మంచి ఆత్మీయ దైవజనుని ఆత్మీయ అన్నను కలిశాను. అన్నకు నమ్మకు వారి కుటుంబానికి చేరుని అందరికీ యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లరా. అమ్మ ఎంత టైం? ప్రభువుకు ప్రియమైనటువంటి వారులారా, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందు నా కోసం కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా తల్లిదండ్రులకు మేము 2 సంతానము. మా నాన్నగారు ప్రభుకుమార్ గారు, ఆయన దేవుని అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకోకపోవడం ఆయన ఒక భయంకరమైన రౌడీ షీటర్. మండపేటలో 30 మంది బ్యాచ్ ఉండేది ఆయనకి. డబ్బు కోసం మనుషుల్ని చంపుతూ ఉండేవారు. ఒక కిరాయి గుండా పరివేశం చూసి మోసపోయి మా అమ్మ మంచి సంబంధం అందరూ చెప్తుంటే పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బండారం బయటపడింది. మా ఇంట్లో ప్రియరా మొట్టమొదటిగా మా అమ్మ నాన్నకు మా అక్క పుట్టింది, తర్వాత నేను పుట్టాను. మా అమ్మకి చిన్నప్పటి నుండి ఆస్తమా ఉండేది. ఆస్తమాతో ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇలాంటి స్టేజ్ వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ చలికాలం వచ్చేసరికి ఆ టైంలో ఎవరు యేసయ్య సువార్త ప్రకటించారు. యేసయ్య గొప్ప దేవుడమ్మా, ఆయన్ని నమ్ముకుంటే నువ్వు స్వస్థత పొందుతావని చెప్తే, యేసయ్య నిజంగా గొప్ప దేవుడు అయితే నన్ను స్వస్థపరిస్తే నేను యేసయ్యని నమ్ముకుంటాను అని అనుకున్నాను. అనుకుని ప్రియారా, ఇంకొక మాట మా అమ్మ దేవుని సన్నిధిలో ఒక మాట అన్నారట. నన్ను స్వస్థపరిస్తే యేసు నమ్ముకోవడం మాత్రమే కాకుండా నా కోరిక దేవుని సేవకం చేస్తానని అనుకున్నాను. సేవకి సమర్పణ చేస్తానని ఒక మాట పలికేశారు. సో యేసయ్యను నమ్ముకోవడాన్ని ఆస్తమానం మా అమ్మ స్వస్థత పొందారు. నేను పుట్టిన తర్వాత ప్రియుగా నా తరువాత ఒక తమ్ముడు పుట్టాడు. తమ్ముడు పుట్టిన తర్వాత వాడి మీద కేరింగ్ తో నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేశారు. నాకు పచ్చగా ముడిపోయి నేను పుట్టిన ముంబైలో పుట్టాను, పెరిగింది అందరూ ద్రాక్షారామంలో పెరిగాను. ద్రాక్షారామ పక్కన వెల్లసావరం మందు వాడిన, ఇంగ్లీష్ మందులు వాడిన, పొట్టంతా ఊగిపోయి ఒళ్ళంతా పచ్చగా మారిపోయి చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారు. మమ్మ మరలా దేవుని సన్నిధిలో మాట అన్నాడు, ఈ బిడ్డని సేవకు ప్రతిష్ఠించాను, బ్రతికితే ఈ సేవ చేస్తాడు అని చెప్పి మరలా దేవుని సన్నిధిలో అమ్మ ఒక సమర్పణ చేసుకున్నారు. పిల్లలటువంటి వాళ్ళగా మా ఇంట్లో మొట్టమొదటిగా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించింది మా అమ్మ. మా అమ్మ ద్వారా, మా అమ్మ ప్రార్థన ద్వారా దుర్మార్గుడైనటువంటి హంతకుడైన నా తండ్రి రక్షణలోకి నడిపించబడ్డారు. నేను చదువుకునే పిల్లలు కరెక్ట్ గా 10th క్లాస్ వచ్చేసరికి నాకు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరుపును అన్నట్టుగా. 10th క్లాస్ కి వచ్చేసరికి పిల్లగా నా తల్లిదండ్రుల దృష్టిలో నేను చాలా మంచోడిని అని రుసుకేసుకున్నాను. మీకు అర్థమవుతుందా? ఈ మాట జాగ్రత్తగా వినండి. పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ, ఆ మైకము
వాడు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా ఊరంతా తెలుస్తుంది కానీ ఇంట్లో తెలియదు. అవునా కదా చెప్పండి? ఊరంతా తెలుస్తుంది కానీ ఇంట్లో తెలియదు. సో నా ఫ్రెండ్స్ ద్వారా వ్యసనానికి బానిస అయిపోయాను. నా తండ్రికి ఏమైనా సమర్పిస్తే ఆ సమర్పణకు వ్యతిరేకంగా బ్రతకడం ప్రారంభించాను. రోజుకి 4-5 గొడవలు తెస్తూ ఉండేవాడు. ఎలాంటి పేరు సంపాదించానంటే వీళ్ళందరూ కడుపు నువ్వు ఎలా పుట్టాడురా, ఎలాంటి పేరు, వీళ్ళందరూ కడుపు నువ్వు ఎలా పుట్టాడురా. ఒకసారి నా ఫ్రెండ్స్ తో కలిసి అలా పొలాల్లోకి వెళ్ళి అది మామిడికాయ సీజన్, చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి కదా అని చెప్పి మామిడికాయ కోసుకునేసరికి ఆ చెట్టు వాండరు నా చెట్టు కాయలు కోస్తావా అని చెట్టు కట్టి కొట్టాడు. చెట్టు కట్టి కొట్టాడని నైట్కి 4 బస్తాల కాయలు కోసేసి మార్కెట్లో అమ్మేసాం. అర్థమవుతుందా మీకు? ఇలాంటి 10 గొడవలన్నీ, దారిలో కొన్ని దరిద్రాలన్నీ తెచ్చి ఇంట్లో పెడుతూ ఉండేవాళ్ళు పిల్ల. ఈ విధంగా నా జీవితాన్ని నేను జీవిస్తున్నప్పుడు నా ఫ్రెండ్ గడ్డం కిరణ్ నేను కలిసి రాజమండ్రి పార్టీకి వెళ్ళి ఫుల్గా పేకల దగ్గర తాగి వస్తున్న పిల్లగా ద్వారకంకి క్యాన్సరానికి మధ్యలో గొడవస్ ఉంటాయి. ఆ గొడవస్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. వర్షం పడుతుంది. పల్సర్ బైక్ మీద దాదాపు 120 స్పీడ్ లో నేనే డ్రైవ్ చేస్తున్నాను. తాగిన నిస్సాలు ఎదురుగా వస్తున్న లారీ 2 లైట్లు కాస్త నాకు 5-6 లైట్లలో కనబడుతుంది. బ్రేక్ కొట్టేసరికి పిల్లలు బండి స్కిడ్ అయిపోయి వాడు పడిపోయి, వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నాడు. వెనకాల కూర్చొని పడ్డామన్న విషయం కూడా తెలియకుండా రోడ్డు మీద పడుకుని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు వాడు. నేను దొర్లుకుంటూ వెళ్ళి లారీ చక్రం మీద నా తలకైంది. అక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 8 సార్లు గర్తించిన లోపడని వాడు మరో తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. నీ తల్లి దేవుడికి సమర్పించిన నేను బ్రతుకు మార్చుకుంటావా, చేస్తావా అని దేవుడు నన్ను హెచ్చరించినప్పుడు అక్కడే మనసును వేసైతే ప్రభువా నేను నీకోసం బ్రతుకుతాను అని ఒక చిన్న ప్రార్థన మనసులో చేసుకున్నాను. స్తోత్రం చెప్పండి. జోసెఫ్ అనే పరిచయం ఎలా అంటే పిల్లరా, దాదాపు జోసెఫ్ అనే 20 సంవత్సరాలు పరిచయం. 2007లో నాకు సెలబ్రేన్ మలేరియా వచ్చింది. సెలబ్రేన్ మలేరియా. ఈ సెలబ్రేన్ మలేరియా వచ్చి పిల్లరా రాజమండ్రి దగ్గర రాజానగరంలో జిఎస్ఎల్ హాస్పిటల్ తీసుకెళ్తే నా పిచ్చి ఛాన్స్లన్నీ చూసి వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చి నన్ను చంపడానికి ట్రై చేశాడు. అందులో ఆ రోజు నా కోసం ఒక ఏలియన్ దేవుడు వాడుకున్నాడు. ఆవిడ పేరు హనీ. ఈ బాబుకి చాలా ఫ్యూచర్ ఉంది, పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారా అని చెప్పి ఆమె కాకినాడ జిహెచ్ లో ఏలియన్గా చేస్తున్నారు. నన్ను కాకినాడ జిహెచ్ తీసుకెళ్ళిపోయారు. కాకినాడ జిహెచ్ లో దాదాపు 4 రోజులు నేను అక్కడ ఉన్నాను. పిల్లల కాకినాడ హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నానంటే నన్ను మానసిక పరిస్థితి బాగోక మానస హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. డాక్టర్లు ఏమని చెప్పారంటే బ్రతికినంత కాలము టెగర్టన్ అనే టాబ్లెట్ వాడాలి. టెగర్టన్ అనే టాబ్లెట్ పిచ్చి వాళ్ళు వాడే టాబ్లెట్. ఒకసారి మెడికల్ షాప్ కాడికి వెళ్ళి అడగండి. నేను ఈ చేతికి దాదాపు 38 సెలవులు ఎగుతూ ఉన్నాయి. పైన ఎస్ఎస్ఆర్ అనే వార్డులో శవాల గది పక్కన రోజుగా శవాలు చచ్చిపోతుంటే కేకలేస్తూ నాకు ఇంకా పిచ్చెక్కిపోతూ ఉండేది. పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. నన్ను కన్న తల్లిగా ఉండి అందరినీ మర్చిపోయాను. అలాంటి పరిస్థితిలో పిల్లరా నేను ఉన్నప్పుడు నా పరిస్థితి బాగోలేదు. కానీ నేనున్న ఆ వార్డులో ఈవినింగ్ అయ్యేసరికి అనేక మంది నా దగ్గరకు వస్తూ ఉండేవారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఒక్కొక్కరు బాగుపడితే డిశ్చార్జ్ అయిపోతూ ఉండేవారు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరు బాగుపడిపోయి డిశ్చార్జ్ అయిపోతూ ఉండేవారు. ఆ టైంలో నా పరిస్థితి జోసెఫ్ అని బాగా తెలుసు. ఇది నిజమే కాదు జోసెఫ్ అని మీరు అడగవచ్చు. డైలీ నాకు భోజనం జోసెఫ్ అని తెచ్చేవాడండి. బొక్కతో భోజనం తెచ్చేవాడు కాకినాడలో.
ఒకరోజు దేవుని సన్నిధిలో అందరూ చెప్తున్నారు ఏమంటే సమాధి పెట్టిలో పెట్టేస్తున్నట్టుగా కళ వస్తున్నాయి, నువ్వు చచ్చిపోతావని చెప్తున్నారు. ఒకరోజు రాత్రి నేను నిర్ణయించుకున్నాను దేవుని సన్నిధిలో, ఈ రాత్రి దేవుడు నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ రాత్రి దేవుని సన్నిధిలో నేను మనసు దగ్గర పిల్లల మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా బ్రతికితే నీ సేవ చేస్తాను, చచ్చిపోతే నీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పి ఆ రాత్రి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసుకున్నాను. పిల్లరా ప్రార్థన చేసుకుని ఉదయాన్నే డాక్టర్ డిశ్చార్జ్ చేయలేదు, కానీ ఆ మందులన్నీ మూట కట్టి బయట ఉన్న డ్రైనేజ్ లో పడేసి అంతటిని డిశ్చార్జ్ చేసుకుని ఫ్యామిలీతో వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టాబ్లెట్ వేసుకునే పరిస్థితి నా దేవుడు రానివ్వలేదు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఇది కట్టుబడి కాదు, యథార్థమైన సంఘటన. దానికి ప్రూఫ్ ఎవరంటే జోసెఫ్ అని. ప్రభువు పిల్లరా, నా కోసం ఇంతకు మించి నేను చెప్పాలని అనుకోవట్లేదు, యేసయ్య కోసం చెప్పడానికి రాత్రి వచ్చాను. నన్ను పరిచయం చేసుకోవడానికి మాత్రమే ఈ మాట మీకు తెలియజేశాను. దేవుని పిలుపు మేరకు పిల్లరా, ఆ వ్యవహార కాలంలో నా ఆశలు కోరికలు అన్ని విడిచిపెట్టి తల్లి సమర్పణ ప్రకారంగా దేవుడు పిలిస్తే దేవుని మాటకు లోబడి మండపేటలో రెండు ప్రాంతాలలోను, తాపేశ్వరం పేకేడుపాడులోని మరి 2 ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇండివిజువల్ గా దేవుని అది మహాకృపని నేను తెలియజేస్తున్నాను. ప్రియుల ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది దేవుని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాము. ఇలాంటి మనం ధ్యానం చేసే అంశము మన క్షేమములకు కారణములు అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. రాసుకోండి, మన క్షేమములకు కారణములు. ఎంతమంది క్షేమకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు? హలో, ఎన్ని ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఎంతమంది క్షేమకరమైన జీవితం జీవించాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఎలాంటి జీవితం కావాలనుకుంటాము? ఏడుస్తూ ఉండాలనుకుంటామా? బాధలు అనుభవిస్తూ ఉండాలనుకుంటామా? ఇబ్బందికరమైన జీవితం అనుభవిస్తూ ఉండాలనుకుంటామా? క్షేమకరమైన జీవితం కావాలని అందరూ ఆశిస్తాం. ఆశించినంత మాత్రాన క్షేమకరమైన జీవితం వచ్చేస్తుందా? ఆ క్షేమకరమైన జీవితానికి జీవించాలి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ క్షేమకరమైన జీవితాన్ని జీవించడానికి ఆ కారణాలను మనము అనుసరించి నడిస్తే పిల్లరా ఆ క్షేమకరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో నుండి 23వ కీర్తన 6వ వచనాన్ని చదివి సహాయం చేయండి. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని వాక్యంలో మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తులు దేవుని సన్నిధిలో ఒక తీర్మానాన్ని, ఒక సమర్పణను చేసుకుంటున్నాడు. దావీదు భక్తులు దేవుని సన్నిధిలో ఒక తీర్మానాన్ని, ఒక సమర్పణ చేసుకుంటున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ రోజు మనిషి కృపాక్షేమముల వెంట పరిగెడుతున్నాడు. దేని వెంట పరిగెడుతున్నాడు? చెప్పాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కృపాక్షేమముల వెంట వస్తాయి, కానీ మనం కృపాక్షేమముల వెంట పరిగెత్తుకోవడం. మీకు అర్థమైందా? మనం కృపాక్షేమముల వెంట పరిగెత్తడం కాదు, కానీ మనము బ్రతికిన దినములన్నీ కృపాక్షేమములే మన వెంట రావాలి అంటే కనుక మనకు చిరకాలము దేవుని మందిరంలో నివసించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. రమణజనగర సంఘానికి వచ్చి, కడప సంఘానికి వచ్చి జయప్రకాశ్ అన్న చాలా మంచి సాక్ష్యం ఇచ్చారు. కనబడుతున్నాల్లో అనేక చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దైవజనులు, అయ్యా నా సంఘం కోసం ఈ వాక్యం చెప్పండి, ఆ వాక్యం చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మీ సంఘం కోసం దైవజనులు మంచి సాక్ష్యం ఇచ్చారండి. నేనంటాను, నడిపించే నాయకుడు ఎలాంటి వాడైతే సంఘం అలాంటిది అవుతుంది.
మంచి నాయకుడిని, మంచి దైవజనుని మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు అందరూ ఆత్మీయ స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉండగలిగారు. స్తోత్రం చెప్పండి. మీరు నిజంగానే ఆ దైవజనుని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈ 7 గంటలు వచ్చేసారండి మీరు. ఏం టైమింగ్ అండి. పాస్టర్ గారు మైక్ పట్టుకొని సమయమును పోనీయగా సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానులు కాక జ్ఞానులే నడుచుకోండి అని ఎన్నిసార్లు మైక్లో చెప్పాలో చాలా సమయాలకు నేను వెళ్తూ ఉంటాను. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసుకుంటాడు, ఆయన పాటలు పాడుకుంటాడు, ఆయన వాయిద్యాలు వాయించుకుంటారు. ఆ తర్వాత తీరు పడుకొని వస్తారండి VIP లాగా విశ్వాసం. కానీ మీరు చాలా మంచోళ్ళు అండి. ఇంకొక విషయం ఏంటంటే, నాతో తమ్ముడు వ్యసనం వచ్చాడు. 2 చోట్ల 30 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయంటే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు అని అన్నారు. అన్న మాత్రమే కాదు, అన్నకు తన భార్య వదిలమ్మ. స్తోత్రం చెప్పరే. నిజమండి. అన్నకు దేవుడు నిజంగానే అమూల్యమైన ముత్యాన్ని ఇచ్చాడని చెప్పాలి. గుణవంతులైన భార్య కూడా అట్టిది ముత్యముల కంటే, ఈ లోకంలో వెండి బంగారాల కంటే, వజ్ర వైడూర్యాల కంటే విలువైనది ఎవరో గుణవతి అయిన అలాంటి భార్యను దేవుడు జయప్రకాశ్ గారికి ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. నేను పొగడట్లేదు, యథార్థంగా మాట్లాడు. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. నేను ఈరోజు వచ్చాను, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము బ్రతుకు దినములన్నిటా కృపాక్షేమములే మన వెంట వచ్చి క్షేమకరమైన జీవితాన్ని మనం జీవించాలి అని అంటే కనుక దేవుని మందిరంలో మనం చిరకాలము జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మీకు మాట చెప్తాను వినండి. ఈ లోకంలో ఎక్కడెక్కడో గంటల సమయాన్ని మనుషులు గడపడానికి ఇష్టపడుతున్నారు. టీవీ దగ్గర ఎంత సమయం గడిపినా నీరసం వస్తుందా చెప్పాలి? యమనస్తులారా, సెల్ ఫోన్ తో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో రోజంతా 24/7 ఉన్నా కానీ నీరసం వస్తుందా? మందిరం 1 గంట సేపు ప్రార్థన అంటే చెప్పలే ఎంత నీరసపడిపోతామో, ఎన్ని క్లిపులు తీసేస్తామో, ఎన్నిసార్లు గాలి పీల్చి గాలి వదిలేస్తూ ఉంటాం చెప్పండి. నా ప్రియమైనటువంటి వారు ఒక మాట చెప్తాను. చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేసే అట్టి సమర్పణ జీవితం, అట్టి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు బ్రతుకులైన కృపాక్షేమములు వారిని వెంటాడుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం రాసినటువంటి మళ్ళీ 3వ అధ్యాయం 1-3 చదువుకుంటే, సమయం రాసిన మళ్ళీ గ్రంథము 3వ అధ్యాయం 1-3 బాలుడైన సమయము ఏలి ఎదుట యెహోవా మందిరంలో యెహోవాకు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు తల్లి దైవ సేవకురాలా? చెప్పండి, దైవ సేవకురాలా? ఒక సాధారణమైన విశ్వాసి. ఆ సాధారణమైన విశ్వాసి అయినప్పటికీ దైవజనుడైన ఏలి కుమారులు వెచ్చవిడిగా బ్రతుకుతున్నారు. కానీ సమూయేలు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాయి. కానీ దేవుని మందిరంలో ఏలి ఎవరికి పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. మందిరం యొక్క విశిష్టత, మందిరం యొక్క ప్రాధాన్యత, మందిరం యొక్క విలువ కొంతమందికి తెలియదు. భక్తుడు అంటే భక్తి గుడారం యొక్క నివసించడం కంటే నా దేవుడి మందిర ద్వారం కూడా నాకు ఇష్టము అంటాడు. చాలా మంది అది మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే ఉల్టా, అంటే వ్యతిరేకంగా, ఆపోజిట్. దేవుడి మందిరంలో ఉండే కంటే భక్తిలో గుడారం యొక్క ఉండడమే నాకు ఇష్టమని మనం అంటాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర ఉన్నాడు మొదలుకొని కుంటివాడిన ఒక మనిషి. లోకంలో అడుక్కోవడానికి, భిక్షాటన చేయడానికి చాలా ప్రధానమైన స్థలాలు ఉంటాయి కదా. మందిర ద్వారం దగ్గర ఎందుకున్నాడు? మందిర ద్వారం దగ్గర ఉన్నాడు కాబట్టి పుట్టుక నుంచి వచ్చిన ఆ కుంటితనం నుండి స్వస్థత పొందాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, సమూయేలు దేవుని మందిరములో బాల్యము నుంచి ఏలి ఎదుట దైవజనుడిగా పరిచర్య చేసినందున రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా సమూయేలు స్తోత్రం చెప్పండి. ఈరోజు
సహోదరి సహోదరులరా, నేను ఎవరైనా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే మా అమ్మ చిన్నప్పుడు సమయంలో పరిచర్య చేయించేది, ప్లేట్లు కడిగించేది, మాతో మందిరం తుడిపించేది, పాస్టర్ గారికి కాళ్ళు దొరికేవాళ్ళు. పరిచర్య చేయడాన్ని బట్టి దేవుని రోజు ఈ స్థితిలో ఉంచాడు. మీకు అర్థమవుతుందా? ఏలికి పరిచర్య చేసిన సమయంలో గొప్ప ప్రవక్త అయ్యాడు. మోషే దగ్గర పరిచర్య చేసిన యెహోషువ గొప్ప నాయకుడు అయ్యాడు. ఏలియా దగ్గర పరిచర్య చేసిన ఎలీషా 2 కాళ్ళు ఆత్మతో కూడి గొప్ప ప్రవక్తగా ఎదిగాడు. ఈరోజు నేను అంటున్నాను, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయి చూడు వచ్చాక తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను తీర్చుకోవడం న్యాయస్తుడు కాదు అని ఉంటుంది అక్కడ మాట. 6:10 మాట ఉంటుంది హెబ్రీ పత్రిక. ఈరోజు మీరు దైవ సేవకులకు, దేవుని పరిశుద్ధులకు ఎంత ఉపచారం చేస్తున్నారో, ఎంత పరిచర్య చేస్తున్నారో, ఆ పరిచర్యను ఒకవేళ ఈ లోకంలో ఏ మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ మీరు చేసే పరిచర్య ఎవరు చేస్తున్నారు? మీ ప్రయాసం ఎవరు చేస్తున్నారు? మీ ప్రయాసను, మీ పరిచర్యను దేవుడు చూస్తున్నాడు. నిన్ను మర్చిపోవడానికి దేవుడు అన్యాయిస్తుడు. చెప్పండి, నిన్ను మర్చిపోవడానికి దేవుడు అన్యాయిస్తుడు. సమూయేలు పరిచర్య చేస్తే పరిచర్య చేసిన సమూయేలు రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా వర్ధిల్లాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడు సమూయేలు? ఎక్కడున్నాడు? ఈరోజు మనం దేవుని మందిరంలో ఉంటున్నాము. మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? తల్లిదండ్రులారా, నేను మందిరానికి వెళ్ళొస్తాను, ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఉంటాను. ఇది నేర్పిస్తున్నాం మేము. చూడండి, ఈరోజు నేను ఈ స్థలంలో ఏంటంటే నమ్మ చేసిన కన్నీ ప్రార్థన మాత్రమే కాకుండా చిన్నప్పటి నుండి నమ్మ మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేది. ముఖ్యంగా ఈరోజు ఆలోచన చేయండి, మనము బ్రతుకు దినములన్నింటి కృపాక్షేమములు కలిగి బ్రతకాలి అని అంటే కనుక కృపాక్షేమములు వెంట మనం పరిగెత్తడం కాదు, కానీ కృపాక్షేమములు మన వెంట రావాలి అని అంటే చిరకాలము మనం దేవుని మందిరము నివాసము చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఒక 6 కారణాలు చెప్తాను, రాసుకోండి. మన క్షేమములకు కారణాలలో 6 కారణాలు చెప్తాను. అందులో మొట్టమొదటి కారణము ప్రార్థన మన క్షేమములకు కారణం. అందులో చెప్పండి, ప్రార్థన మన క్షేమములకు కారణం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు. బబులోను బానిసత్వంలో 70 సంవత్సరాలు నెబుకద్నెజర్ చెరపడిపోయినటువంటి ఆ యూదులు బబులోను భాష్యంలో ఉన్నప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా యూదులతో మాట్లాడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, మిమ్మల్ని చెరపడిపోయిన పట్టణము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. అన్న దేనికోసం? మిమ్మల్ని చెరపడిపోయిన పట్టణము యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని చెరపడిపోయిన ఆ పట్టణము క్షేమం కోసం మీరు ప్రార్థన చేస్తే దాని క్షేమము మీ క్షేమమైన కారణం. స్తోత్రం చెప్పండి. అన్న చాలా మంది ఇంత సెల్ఫిష్ ఉంటామంటే ఎప్పుడు చూసినా ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు. ఇదే ప్రార్థన. నేనంటాను ఇది స్వార్థపూరితమైన ప్రార్థన, సెల్ఫిష్ అంటారు. పిల్లలు ఇక్కడ మనం చూస్తుంటే ఎప్పుడు మన క్షేమం కోసం కాదు మనం ప్రార్థన చేసుకోవాల్సింది. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇతరుల క్షేమము కోసము, గ్రామ క్షేమము కోసము, దేశ క్షేమము కోసము, ప్రజలందరి క్షేమము కోసం మనం ప్రార్థన చేస్తే వారి క్షేమము కొరకు చేసిన ప్రార్థన మన క్షేమములకు కారణమవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అంతటి ఏలి
నీవు అమ్మ ఎలా వెళ్ళమన్నాడు? నా ప్రసంగంలో క్షేమము అనే మాట మీకు ప్రతి రెఫరెన్స్ లో కనబడుతుంది. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమూయేలు తల్లి అయినటువంటి హన్న దేవుని సన్నిధిలో తనకున్న సమస్య కొరకు శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చి బహుదుఃఖాక్రాంతురాలై ఎలా ప్రార్థన చేసింది? అందరూ చెప్పాలి, ఎలా ప్రార్థన చేసింది? ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఈ లోకంలో నీకున్న బాధలు, సమస్యలు, కష్టాలు, నిందలు, అవమానాలను బట్టి నువ్వు మనుషుల దగ్గర కన్నీరు కారిస్తే నీ కన్నీటిని చూసి మనుషులు హేళన చేయొచ్చు, వెటకరించవచ్చు, అపహాస్యం చేయొచ్చు, లేకపోతే నిన్ను చూసి నవ్వచ్చు. నీ ముందు ఒకవేళ అయ్యయ్యో అని సానుభూతి రకమైన మాటలు మాట్లాడినా నీ వెనకాల నీకు ఇలాగే ఉండాలి, లేకపోతే నువ్వు లొంగుతావా, నీ తెక్కదేరాలంటే నీకు ఇలాగే ఉండాలి అని పంగనామాలు కూడా పెట్టచ్చు. ఈ లోకంలో నువ్వు ఎవరి దగ్గర కన్నీరు కార్చినా ఆ కన్నీటికి విలువ ఉండదు. కానీ ఆ కన్నీటిని నాట్యముగా మార్చే యేసయ్య సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే కనుక ఆ కన్నీటి ప్రార్థన ఎంత మాత్రం వ్యర్థంగా పోదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 30 రోజులు మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఏ సమస్య కోసమైతే, ఏ అక్కర కోసమైతే, ఏ అవసరం కోసమైతే మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో నిశ్చయముగా దేవుడు మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేసింది? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు కదా. కొంతమంది అతి తెలివితేటలు ఎక్కువ అయిపోతాయి. కొంతమంది మందిరానికి వెళ్ళక్కర్లేదండి, మనసులో ఉంటే చాలంటారు. మరి చదువు నేర్చుకోవడానికి పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపుతున్నావు? ఇంట్లో పెట్టి చదివించవచ్చు కదా. చదువు నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? భక్తి నేర్చుకోవాలంటే మందిరానికి రావాలి. భక్తి నేర్చుకోవాలంటే, వాక్యం నేర్చుకోవాలంటే మందిరానికి రావాలి. నేను ఇంట్లో ఉండి నేర్చేసుకుంటానంటే కనుక కుదరదు. పిల్లలు ఇక్కడ మనం చూస్తుంటే అన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఆమె చాలా బాధలో, దుఃఖంలో ఉంది. ఆమె వైరి అయినటువంటి పెనిన్న చాలా రకమైన మాటల ద్వారా ఆమె ఇబ్బంది పెట్టింది. మనసులో చాలా బాధ ఉంది. పైకి ప్రార్థన చేయకుండా మనసులోనే ప్రార్థన చేసుకుంటుంది. లిప్ మూమెంట్ మాత్రమే ఇస్తుంది, పెదాలు మాత్రమే కదులుతున్నాయి, కళ్ళంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఏలి వృద్ధుడైపోయాడు, మంద దృష్టితో ఉన్నాడు, అలా చూస్తున్నాడు. చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఒక మాట అన్నాడండి. ఏమని? ఎందాకనే మత్తురాలు అయిందువు అని అన్నాడు. ఆమె అప్పటికే చాలా బాధలో ఉంది, మూలిగే నక్క మీద తాటికే పడినట్టుగా. అదే భాస్కర్ గారు అలాంటి మాట మనం అన్నాడు అనుకోండి, ఏమంటాం? నన్ను తాగుబోద్దని అంటవా అని మనం ఏం చేస్తాం చెప్పండి? రివర్స్ అయిపోతాం. కానీ అక్కడ అంటే నా ఏళ్ళవాడా నీ దాసురాలైన నేను మనోదుఃఖము కలదాన్ని, నన్ను తాగుబోతాను కాదయ్యా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు, నేను పనికి మాలిన దాన్ని కాదయ్యా అని చెప్తూ, ఇదిగో నా మనసులో ఉన్న దుఃఖము, నా బాధ, నా కష్టం ఇది అని చెప్తూ దైవజనుడితో చెప్పినప్పుడు దైవజనుడు అంటున్నాడు, చదివిన లేఖన భాగం ప్రకారంగా, నువ్వు క్షేమముగా వెళ్ళుము. ఎలా వెళ్ళమన్నాడు? నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవిని ఆయన దయచేయును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 30 రోజులు మీరు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు ఉన్నాయి చూసారా? ఈ ప్రార్థనలు వ్యర్థం కాదు. ఈ ప్రార్థనల ద్వారా మీ జీవితంలో, మీ కుటుంబాలలో క్షేమకరమైన పరిస్థితులు దేవుడు కలగజేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో ఊహించిన అద్భుతాలు జరిగించబోతున్నాడు. నేను అంటున్నాను, ఇంతవరకు మీ జీవితంలో జరిగిన కార్యాల కంటే ఈ సంవత్సరం మరింత మహిమకరమైన కార్యాలు జరిగించబోతున్నాడు. సంఘ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. సంఘం ఇంకా దీవించబడబోతుంది. సంఘాన్ని బట్టి గ్రామం దీవించబడబోతుంది. ఆమేన్. హల్లెలూయా.
ఇంకా చదవండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చేతులపై గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూ ప్రపంచంలో ఏ మానవుడు అనుభవించలేనటువంటి భయంకరమైన కష్టాలు యోబు భక్తులు అనుభవించాడు. ఒకే దినాన్న 10 మంది పిల్లలు చనిపోయారు. పంట పొలాలన్నీ నాశనం అయిపోయాయి. ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు. చివరి వరకు ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్య కూడా వ్యతిరేకమైపోయి, ఇంకా దేవుడు అంటావేంటి? ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? అమ్మ, యోబు భక్తుని యొక్క యథార్థత కోసం ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఒకటి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, రెండవది భార్య కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా యథార్థతను విడిచిపెట్టకుందువా దేవుని దూషించి మరణము కమ్ము అంటాడు. అప్పుడు యోబు భక్తుడు ఏమంటాడు? మూర్ఖురాలు అని అనలేదు, మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టుగా. ఇలా నువ్వు మాట్లాడకూడదు. ఇలా ఎవరు మాట్లాడతారు? మూర్ఖురాళ్ళు మాట్లాడతారు. అలా నువ్వు మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు. దేవుని వలన మేలు అనుభవింప తగుదుము గాని కీడు అనుభవింప తగమా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయనకి స్తుతి కలుగును గాక. నోటి మాటతో కూడా దేవుణ్ణి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో దూషించలేదు. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం అన్నాడు. మరణం వరకు యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. మరణం వరకు యథార్థతతో నిలకడగా నిలబడ్డాడు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సిచ్యువేషన్ బట్టి, పరిస్థితిని బట్టి యోబు దగ్గర పనిచేసిన పని వాళ్ళ పిల్లలు వచ్చి యోబును అపహాస్యం చేస్తుంటే యోబు అంటాడు, నీ తండ్రులు నా మందలు కుక్కలు కదా అంటాడు. అంటే కొన్నిసార్లు పరిస్థితి ఏమైపోద్ది చెప్పండి? కొన్నిసార్లు ఏమైపోద్ది? దారంట పోయే ప్రతి కుక్క మనం చూసి మరుగుతుంది. పరిస్థితి తలక్రిందులైపోయినప్పుడు దావీదు భక్తుడు వెళ్ళిపోతుంటే దావీదును చూసి సిమి అనేవాడు చీపో నరహంతకుడా చీపో అంటూ దుమ్మెత్తిపోయలేదా? దావీదుతో ఉన్నవాడు కనుసైగా చేస్తే వాడిని చంపేస్తామంటే దావీదేమన్నాడు? యెహోవా వాడికి అవకాశం ఇచ్చాడు, దూషించినామని అన్నాడు. నా ప్రియులారా, యోబు భక్తుడు ఇలాంటి క్లిష్టమైన కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన క్షేమం కోసం ప్రార్థన చేసుకున్నాడా? చెప్పాలి. తన క్షేమం కోసం ప్రార్థన చేసుకున్నాడా? 42:10 మీరు చదివారు కదా, మీరు చదివిన వాక్యంలో ఏమనుంది? యోబు తన స్నేహితుల క్షేమం కొరకు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిన. స్తోత్రం చెప్పండి. ఈ రోజు నేను అంటాను, నీ స్నేహితుల కోసం, నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం, నీ గ్రామ ప్రజల కోసం, నీ ఇరుగు పొరుగు వారి క్షేమం కోసం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ క్షేమకరమైన పరిస్థితులను దేవుని కలుగజేస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో నువ్వు ఎంతో నష్టపోయి ఉండొచ్చు, ఎంతో కోల్పోయి ఉండొచ్చు, సర్వస్వాన్ని నష్టపోయి ఏమి లేని రక్తహస్తాలతో ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఎదుటి వారి యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేస్తే మనం కోల్పోయినవి, పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా దేవుడు మనకు అనుగ్రహించి క్షేమకరమైన పరిస్థితులు మన జీవితంలో కలగజేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థన మన క్షేమములకు కారణం. చెప్పండి. ప్రార్థన పరిస్థితులను చెప్పండి. ప్రార్థన ఎటువంటి పరిస్థితులైనా మార్చే శక్తి దేనికుంది? చెప్పాలి. ప్రార్థనకు ఉంది. ఒక సందర్భం చెప్తాను. భారతదేశంలో అద్భుతమైన పరిచర్య చేశారు దైవజనులు భక్త సింగ్ గారు. 10,000 సంఘాలు కట్టారు. హెబ్రోను మినిస్ట్రీ వ్యవస్థాపకులు. ఆ దైవజనులు ఇంగ్లాండ్ దేశానికి వాక్య పరిచర్య చేయడానికి పిలువబడ్డారు. ఇప్పుడంటే డైలీ ఉన్నాయి ఫ్లైట్లు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళడానికి వీక్లీ ఒక ఫ్లైట్ ఉండేది అప్పట్లో. అయితే ప్రియులారా, పిలిచిన దైవ సేవకుడు ప్యాంప్లెట్ ప్రింట్ చేసుకొని ఇండియా నుంచి ఒక అద్భుతమైన దైవ సేవకుడు వస్తున్నారని
అనౌన్స్మెంట్ చేసుకున్నాడు. ఆ రోజు మీటింగ్ కి వెళ్ళడానికి దైవజనుడు అరగంటలో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, అరగంటలోనే ఫ్లైట్ ఉంది. దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నారు ప్రయాణం కోసం, మోకరించి గంట సేపు ప్రార్థన చేశాడు. ఎంతసేపు చేశాడు చెప్పాలి? మా పాస్టర్ గారిని వదులుతామా? చెప్పరే. కొన్నిసార్లు ఏమనుకుంటారు విశ్వాసులు, అమ్మా నేను చెప్పమంటారా అని అడిగారు అనుకో, మొహం అంటది చెప్పండి పర్లేదు అంటారు. లోపల మాత్రం ఏమనుకుంటారు, లోపల ఇంకొకటి ఉంటుంది ఫీలింగ్, పతళ్ళీటి మై కట్టుకున్నాడు బాబోయ్, ఈ మండపేట పాస్టర్ గారు వచ్చారంటే వదలడా. నేను అలాంటి కాదులే, నాకు టైం సెన్స్ బాగా తెలుసు. పిల్లలు ఇక్కడ మనం చదువుతుంటే ఇక్కడ నేర్చుకున్న విషయంలో దైవజనుడు ప్రార్థన అరగంటలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కానీ గంట ప్రార్థన చేశాడు. ఫ్లైట్ టెకప్ అయిపోయింది. ఆయన పిఏ మోకరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె చెప్పి లేచేసరికి పిఏతో అంటున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్దాం పదా అంటే తిట్టుకున్నాడు పిఏ. నిన్ను కాదయ్యా, నిన్ను పిలిచినోని తిట్టాలి. అనౌన్స్మెంట్ చేసుకున్నాడు, పబ్లిసిటీ చేసుకున్నాడు, నవ్వులు పాలు అయిపోతాడు. నీకు అసలు టైం సెన్స్ ఉందా? ఎప్పుడు ఏ ప్రార్థన చేయడం నీకు తెలియదా? సమయం సందర్భం తెలియదా? సాధకులకి సోదరుడు ఎక్కడ ఉంటాడు? పాస్టర్ గారి సోదరుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? మా పక్కనే ఉంటారు కదా, మా కూడానే ఉంటారు. సనుక్కుంటే ఎయిర్పోర్ట్కి వెళ్దామంటే ఏమి ఎయిర్పోర్ట్ అంటే సనుక్కోవడానికి కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అరగంట అయిందండి ఫ్లైట్ టేకప్ అయిపోయి అని అంటే, అప్పుడు దైవజనుడు అంటున్నాడు మోకరించి ప్రార్థన చేద్దాం అని అన్నాడు. ఇంకా బుద్ధి రాలేదా నీకు? ఆ ప్రార్థన వల్లే కదా ఈ రోజు ఫ్లైట్ మిస్ అయిపోయింది, మళ్ళీ ప్రార్థన అంటున్నావు నువ్వు. దైవజనుడు మోకాలు వేస్తే దైవజనుడు ముందు కూర్చొని కాళ్ళు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఇటు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిన ఫ్లైట్ వెనక్కొచ్చేస్తుందంట అని సనుక్కుంటూ ఎదురుగా కూర్చుని పిల్లలు సనుక్కుంటున్నాడు. దైవజనుడు మోకరించి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే అరగంట క్రితం టేకప్ అయిపోయి గాల్లో ఎగిరిపోయిన ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. హౌ ఇస్ పాసిబుల్? ఎలా సాధ్యమైందనంటే ఆ ఫ్లైట్ లో ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే ఎలిజబెత్ మహారాణి ప్రయాణం చేస్తున్నారు. ఆమె రాజవంశానికి సంబంధించి ఇండియాకి వచ్చి ఆమె ఆ ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నారు ఇంగ్లాండ్ కి. ఆమె రాజవంశానికి చెందినటువంటి డైమండ్ రింగ్ ఆమె స్టే చేసినటువంటి రెస్టారెంట్ లో మర్చిపోయారు. చెక్ చేసుకున్నారు, అది లేదు. అది లేకుండా వాళ్ళు సింహాసనం మీద కూర్చోదట ఒకటి, అది సెంటిమెంట్. చెక్ చేసుకున్న తర్వాత లేకపోయేసరికి రెస్టారెంట్ లో మర్చిపోయినని ఎయిర్ హోస్టెస్ దగ్గరకు వచ్చి, పైలట్స్ దగ్గరకు వచ్చి ఈ ఫ్లైట్ అర్జెంట్ గా వెనక్కి వెళ్ళాలి అని అంటే, ఇది ఎయిర్ ఇండియా చాలా నష్టం అండి అని అంటే, ఎన్ని లక్షలైన కోట్లైనా నేను ఇస్తాను, ఫ్లైట్ అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫ్లైట్ వచ్చి ఎయిర్పోర్ట్ లో అలా ఆగిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత పిల్లల మనుషులు పంపించింది ఆ రింగ్ తేవడానికి. ఇంతలో ఎయిర్పోర్ట్ లో అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా? ఇందకే అరగంట క్రితం ఎవరో భగత్ సింగ్ గారు అని చెప్పి ఇంగ్లాండ్ ఫ్లైట్ కోసం వచ్చారు కదా, మీకోసం ఇంగ్లాండ్ ఫ్లైట్ వెనక్కి వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు ఎంత గొప్పడు తెలుసా? నేను ప్రకటించే యేసయ్య ఎంత గొప్పడు తెలుసా ప్రియులారా? మన ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి అంతే. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మార్నింగ్ నేను అన్నకు ఫోన్ చేశాను, అన్న కాకినాడ పరిస్థితి ఎలా ఉందన్నా అంటే, తమ్ముడు ప్రార్థన మాత్రం ఆగలేదు, టీవీలో న్యూస్లో ఏమని భయం పడుతున్నాడు అని వాడు. అంతేం లేదు కదా తమ్ముడు, సంఘ బిడ్డలు ఒక్కరు కూడా ప్రార్థన రాలేదు, అద్భుతంగా జరిగిందని చెప్పారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఎవరండి? పరిస్థితులకు పడి చూసి భయపడిపోయారా? ఎర్ర సముద్రాన్ని చూసి భయపడలేదో, సింహాల బోధను చూసి భయపడలేదో, ఎరుకో గోడలు చూసి, అగ్నిగుండాన్ని చూసి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మన దేవుడు పరిస్థితులను శాసించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిస్థితులకు మనం భయపడి పరిస్థితులను బట్టి మారిపోవడం కాదు, కానీ మనం ప్రార్థన చేస్తే పరిస్థితులని దేవుడు మనకు అనుకూలంగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అది నిజమా అబద్ధమా? మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి దాని భగత్ సింగ్ గారి ప్రార్థన చేస్తే ఫ్లైట్ వెనక్కి వచ్చింది నిజమా కాదా అని గూగుల్లో మీరు టైప్ చేస్తే చూపించేస్తుంది. నేను కల్పనా కథలు చెప్పను, లేనివి చెప్పను, ఉన్నది చెప్తున్నాను.
పిల్లరా, ఈ ప్రార్థన అంత శక్తివంతమైంది. ఇంకొక మాట చెప్తా వినండి. జార్జ్ ముల్లర్ గారిని ఒక దైవజనుడు, దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనానికి లోబడి దేవుని సేవ చేయడానికి పూనుకున్నాడు. ఒకరోజు ఆయన బయటకు వచ్చాడు. ఒక చిన్నపిల్లడు ఆయన దగ్గరకు వచ్చి చేయి చాపి, అయ్యా ఆకలేస్తుంది, ఏమైనా సాయం చేయండి అని అడిగితే జోబులో చేతులు పెట్టుకుంటే ఆయన దగ్గర ఏమీ లేదు. విశ్వాసంతో ఆ దైవజనుడికి మాట అన్నాడు, నాన్న నీకు ఎంతో కొంత సాయం చేస్తే మరలా నువ్వు అడుక్కుంటావు చేయి చాపి, కానీ ఈరోజు నాతో వచ్చి నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. విశ్వాసంతో మాట్లాడే మాటలు అలా ఉంటాయి. ఆ ఒక్క వ్యక్తితో ప్రారంభించి ఆ దైవజనుడు 10,030 మంది అనాథ పిల్లలను పోషించాడండి. అమ్మ ఎంతమందిని? 10,030 మంది అనాథ పిల్లలను పోషించాడు. ఏ ఫారెన్ సపోర్ట్ లేదు, కేవలం విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి. ఒకరోజు మార్నింగే హాస్టల్ నుంచి, అనాథాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది. హాస్టల్ వార్డెన్ ఫోన్ చేసి, అయ్యగారు కిచెన్ లో ఏమీ లేవు, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి కానీ, లంచ్ ప్రిపేర్ చేయడానికి కానీ, డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కానీ వాళ్ళకి ఏమీ లేవు అని చెప్పేసి ఫోన్ చేశారు. ఆ దైవజనుడు ఉన్న పాటున అనాథాశ్రమానికి వచ్చి కిచెన్ లోకి వెళ్ళి అన్ని చూసుకుంటుంటే ఈ వార్డెన్ మనసులో అనుకుంటున్నాడు, ఏమని, నేను చూశాను కదా, నేను చూస్తే ఏమీ లేవు, ఈయన చూస్తే ఏమైనా పుట్టేస్తాయి గాలిలో, నేనేమైనా అబద్ధం చెప్పానా, వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడు అని అనుకుంటున్నాడు మనసులో. ఎందులో ప్రియులరా, దైవజనుడు చూసుకొని వచ్చి అంటున్నాడు హాస్టల్ వార్డెన్తో, మనమిద్దరం కలిసి ప్రార్థన చేద్దాము, మోకరించి ప్రార్థన చేద్దామని అంటే, అయ్యా ఈ 10,000 మందికి ఆహారం ఎలా పెట్టాలో, ఎవరినైనా సాయం అడగాలో, లేకపోతే ఎక్కడైనా అప్పు చేయాలో, ఏదో చేయాలి, కానీ ప్రార్థన అంటాం ఏంటయ్యా, ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఆ దైవజనుడు మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. వీడు చదువుతున్నాడు. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే దేవుడు వచ్చేస్తాడా? ఆ దైవజనుడు మోకరించి, కాకుల ద్వారా ఏలియాకు ఆహారం పంపించిన దేవుడు, సారేపతుల విధవరాల్ని పోషించిన దేవుడు, నీ మీద ఆధారపడ్డానయ్యా, నీ సేవకుని సిగ్గుపరచొద్దు అని ప్రార్థన చేస్తుంటే అద్భుతం ఏంటో తెలుసా, ఒక వ్యక్తి వచ్చి డోర్ కొడుతున్నాడు. డోర్ తీసాడు. ఎవరు? ఆ సనుకుంటున్నవాడు ఉన్నాడు కదా, వెళ్ళి డోర్ తీసాడు. ఆల్రెడీ చాలా చిరాకులో, కోపంలో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అన్నాడు, జార్జ్ ముల్లర్ గారు అనాథాశ్రమం ఇదేనా అంటే, అవును, అయితే ఏంటి అని అడిగి, ఈ వ్యాన్లో పంచపక్ష పరమన్నాలతో కూడిన ఆహార పదార్థాలు ఉన్నాయి, మీరు తీసుకుంటారా అని అడిగారు. ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అని అడిగితే, పక్క గ్రామంలో పెళ్లి జరుగుతుంది, ధనవంతుల ఇంట్లో పెళ్లి జరుగుతుంది. సడన్ గా ప్రియులరా, పెళ్లి మంచి మూమెంట్ లో జరుగుతున్న సమయంలో సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి చచ్చిపోయాడు. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. బంధువులందరూ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ ఆహార పదార్థాలు ఏం చేయమంటారు అయ్యా అని అడిగితే, ఇంటి యజమానుని ఆయన అన్నారు, పక్క గ్రామంలో అనాథాశ్రమం ఉంటది, ఇవన్నీ ప్యాక్ చేసి అనాథాశ్రమానికి ఇచ్చేయండి అని చెప్పేసి అన్నారు. ఇదిగో ఇలా జరిగిందయ్యా అని చెప్పేసి అంటే వెంటనే ప్రియులరా, ఆ సరుగుతున్నోడు చూసారా, దైవజనుడు కాళ్ళు మీద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? దైవజనుడా, నీ ప్రార్థన గొప్పది. అమ్మా, మీ దైవజనుడు ప్రార్థన సామాన్యమైంది కాదు. ఎదిగో ఈ 30 రోజులు రోజుకు ఒక పాస్టర్ గారు వస్తున్నారు, మేము వచ్చే పాస్టర్ గారుల వైపు చూడకండి. మీరు దూరపు కొండలు నునుపుగా కనబడతాయి, మేము వచ్చామా, వాక్యం చెప్పామా, వెళ్ళామా అంతవరకే. మా వైపుకు కాదు తిరగవలసింది. మీరు ఎవరి వైపు తిరగాలి? దేవుడి వైపు తిరగాలి. మీకు యేసయ్యకు నిన్ను పరిచయం చేసి, యేసయ్య కోసం చెప్పి, మిమ్మల్ని రక్షణలోకి నడిపించి, మీకోసం, మీ కుటుంబాల క్షేమం కోసం కడుపు మార్చుకొని, కన్నీరు కాచి, దేవుని సందులో ప్రార్థన చేసి, మీ ఆత్మీయ తండ్రి దగ్గర నమ్మకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ప్రియుల, ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రార్థన ద్వారా మనకి ఏమవుతుంది? క్షేమం కలుగుతుంది. చెప్పాలి, ప్రార్థన ద్వారా. ఒకటి, ప్రార్థన మన క్షేమమునకు కారణం. యోబు భక్తుడు చేసిన ప్రార్థన ద్వారా అతనికి క్షేమకరమైన పరిస్థితులు కలిగాయని, హన్నా చేసిన ప్రార్థన ద్వారా ఆమె నిండపట్టి వేయబడి ఆమె గర్భము ధరించి సమూయేలు వంటి గొప్ప ప్రవక్తలు కన్నట్టుగా మనం చూస్తున్నామే. ప్రార్థనే కదా, ప్రార్థనే కదా. ఈరోజు ఈ స్థలంలో నిలబడి ఒక మాట చెప్తున్నాను. మా పరిచర్యలో తమ్ముడు ఈ మన మధ్యలో ఉన్నాడు, నీ కట్టుకథలు చెప్పట్లా.
పీసీఓడి ఉండి థైరాయిడ్ ఉండి పిల్లలు పుట్టరని చెప్పిన వాడికి ప్రార్థన చేస్తే దేవుడు గర్భాలు తెచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ 30 రోజులు ప్రార్థనల ద్వారా నీ గర్భాన్ని దేవుడు తెరుచును కాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం ఉంది, సంతులేని కానీ ఇల్లాలు గాను కుమారుల సంతోషంగా తల్లిగా చేస్తానన్నాడు. ఆ వాగ్దానం ఎక్కబెట్టి ప్రార్థన చేయి, దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. రెండవదిగా దీనత్వము మన క్షేమములకు కారణం. చెప్పండి, దీనత్వము. మొట్టమొదటి ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. అందరూ చెప్పండి, ప్రార్థన. ప్రార్థన శక్తి నాకు. అందరూ పాడదామా? చప్పట్లు కొడుతూ పాడదాం, గట్టిగా కొట్టాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం. ఆమేన్. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. దేవుని స్తోత్రం. ఏ శక్తి కావాలి? ఏ శక్తి కావాలి? ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన మన క్షేమమునకు కారణం. స్తోత్రం చెప్పండి. రెండవదిగా దీనత్వము మన క్షేమమునకు కారణం. లోకంలో పిల్లరా ఎక్కడ చూసినా గర్విష్ఠులు ఎక్కువైపోయారు. గర్వం. దేన్ని బట్టి గర్వం? కొంతమందికి వాళ్ళ కులాన్ని చూసుకుని గర్వం, కొంతమందికి వాళ్ళకున్న ధనాన్ని చూసుకొని గర్వం, కొంతమందికి వాళ్ళకున్న ఆస్తి పాస్తులు చూసుకొని గర్వం, కొంతమందికి వాళ్ళకున్న ఉద్యోగాన్ని చూసుకొని గర్వం, కొంతమందికి వాళ్ళ చదువుని, వాళ్ళ స్టేటస్, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ పరిస్థితులను బట్టి, లేకపోతే కొంతమంది నా అంత అందగా తెలియదు, నా అంత అందగా లేదని అవి చూసుకొని గర్విస్తారు. గర్వం. దేవుని పిల్లలమైన మనకు బైబిల్ ఏం నేర్పిస్తుందంటే, దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అమ్మ, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దీనత్వం మన క్షేమమునకు కారణం అని బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 5:11. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. స్తోత్రం చెప్పండి. దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. అంటే దీనత్వము కలిగి జీవించే వారిని ఏం చేస్తాడు? దీనత్వము అనేది మన క్షేమమునకు కారణం. నా పిల్లరా, మా ఆత్మీయ తండ్రి గారి సంఘంలో ప్రశాంతి అక్క అని ఒక అక్క ఉండేది. ఆ అక్కకు పిల్లరా, నేను చాలా చిన్నపిల్లని, మేమందరం నేను అక్క అని పిలిచేవాడు, మా నాన్నగారు కూడా అక్క అని పిలిచేవాడు. పెళ్ళవలేదు అక్కకి. కాపుల కుటుంబంలో నుంచి యేసుప్రభుని నమ్ముకున్నారు. భయంకరమైన పేదరికం. వాళ్ళ అమ్మగారు బట్టీలో పనిచేసేవారు. 2 కూతురులు యేసుప్రభుని నమ్ముకున్నారు. పిల్లరా, ఆ తక్కువ కులం వాళ్ళ దేవుని నమ్ముకున్నాము అని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడారు. నీ పిల్లల పెళ్లి ఎలా జరుగుతుంది అన్నారు. ఎంత పరిచర్య చేసేవారు, సంఘంలో ఎంత నమ్మకంగా ఉండేవారు, ఎంత దీనత్వం కలిగి ఉండేవారు. పిల్లలు 35 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లల ఒకరోజు ఇలాగే సంఘంలో ప్రాంతం జరుగుతుంటే ఆ సంఘానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయనకి 36 సంవత్సరాలు, ఆయనకి పిల్లవల. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ప్రశాంతక్క పాట పాడింది. ప్రశాంతక్క పాట పాడిన తర్వాత మా నాన్నగారు పాస్టర్ గారితో మాట్లాడితే ఆ పాస్టర్ గారు పిల్లరా ఇష్టపడి ప్రశాంతక్కను పెళ్లి చేసుకున్నారు. ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, దీనత్వం కలిగి ఆ సంఘంలో నమ్మకంగా ఉన్న ప్రశాంతక్క విమానాల్లో తిరుగుతుంది. రమేష్ పరీక్ష అని ఒక దైవజనుడు అయినా, ఈ లోకంలో జీవించేదను మహిమగాంత వాడు ఆ పాటలు రచయిత అయినా.
ఆయన అడగండి, ఆయన సంఘానికి నేను వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను. దీనత్వం, అంత దీనత్వం కలిగి ఉంది కాబట్టి, అంత తగ్గింపు జీవితం కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆయన ఎక్కడ పెట్టాడు? ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనత్వము మన క్షేమములకు కారణం. అక్కడ అదే రాస్తాడు, అట్లు ఆయన దుఃఖపడు వారిని దీనులను ఉన్నత స్థలంలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమములకు లేవనెత్తును. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు నేను అంటున్నాను, నాశనములకు ముందు తరం నడుస్తుంది. కొంచెం స్థాయి మారేసరికి, కొంచెం మన పరిస్థితులు మారేసరికి, కొంచెం కలిగేసరికి ఏమైపోతుంది చెప్పండి? కళ్ళు నెత్తికెక్కేస్తాయి, గర్వం వచ్చేస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, నాశనములకు ముందు గర్వం నడుచును, పడిపోయేటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడని, అదే మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనేది ఒక వస్త్రంగానే ధరించుకోమన్నాడు. అమ్మా, దీన మనస్సు అనేది దేవుని పిల్లలమైన మనం ఈ దీన మనస్సును వస్త్రంలో ధరించుకోవాలి. బట్టలు ధరించుకుంటున్నాం కదా, అలా దీన మనస్సును ఒక వస్త్రంలో ధరించుకోమన్నాడు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి, చెప్పాలి, ఎవరికి కోపిస్తాడు? ఎవరికి కృప చూపుతాడు? గర్భిష్ఠులగా లేకపోతే దీనులగా? బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో 127 సంస్థానాలను పరిపాలించిన అహస్వేరోసు అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఎక్కడి నుంచి పరిపాలించాడు అని అంటే, హిందూ దేశం మొదలుకొని. ఏ దేశం? మనది ఏ దేశం? మనది ఏ దేశం? భారతదేశం అని భరతుడు నడిచాడు కాబట్టి భారతదేశం అంటున్నాం, కానీ అసలు ఇండియా అంటే హిందూ దేశం. మనది హిందూ దేశం. కొంతమంది ఈ మధ్యకాలంలో ఇండియా కాదు, హిందూ దేశం కాదు, ఈ బైబిల్లో ఈ పేరు ఉంది కాబట్టి భారతదేశం భరతుడు పరిపాలించాడు అని పేరు మార్చేయడానికి ప్రయత్నాలు చేశారు. అసలు క్రైస్తవ్యం అనేది 2000 సంవత్సరాల క్రితం వచ్చింది కాదండి, ఎప్పుడో ఉంది భారతదేశంలో క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ వాళ్ళ ద్వారా రాలేదు. ఎవరి ద్వారా వచ్చింది క్రైస్తవ్యం? అపోస్తలుడైన తోమా గారి ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం గడ్డ మీద అడుగు పెట్టక ముందే తోమా భక్తుడి ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఈ హిందూ దేశాన్ని కేంద్రంగా చేసుకుని 127 సంస్థానాలను పరిపాలించాడు అహస్వేరోసు అనే చక్రవర్తి. సూసానుకోటలో గొప్ప విందు చేయించాడు. మనందరికి తెలుసు. ఆ విందు దినాల్లో చివరి దినాన్న అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీ భార్య చాలా అందగట్టట కదా రాజా, నీ భార్యను చూపిస్తారా అని అడిగారు ప్రజలందరూ. 7 నపుంసకులను పంపించి తన భార్య వస్తిని రాజ సముఖానికి పిలిస్తే, వస్తి ఏమని చెప్పింది చెప్పండి? ఏమని చెప్పింది చెప్పండి? చెప్పాలి. నీ భర్త నీకు శిరస్సు. ప్రతి భార్యకు భర్త ఏమైనాడు? భార్యను బట్టే భర్త విలువ, గౌరవం పెరుగుతుంది. భర్త పరువు పోవాలన్నా, విలువ పోవాలన్నా భార్య చేతిలో ఉంది. గుర్తుపెట్టుకోండి. జ్ఞానవంతురాలైన భార్య ఏం చేస్తుంది? భర్తకు లోబడి జీవించి తన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకుంటుంది. మూర్ఖురాలు ఏం చేస్తుంది? చేతులారా తన కుటుంబాన్ని నాశనం చేసేసుకుంటుంది. ఈ వస్తీ తనకున్న అన్నాన్ని బట్టి గర్వించి నేను రాను అని చెప్పింది. వీళ్ళొచ్చి రాజుగారి చెవిలో చెప్పడానికి నసుకుతుంటే, ఏంటో చెప్పండి అన్నాడు. గట్టిగా చెప్పారండి 7 నపుంసకులు. కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. నీ భార్య రానని చెప్తున్నాను. నన్ను 127 సంస్థానాలను పరిపాలించిన చక్రవర్తి అహస్వేరోసుకి తలకొట్టిన పని అయిపోయింది. పిల్లల తలకొట్టినంత పని అయితే అప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. 1వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 19వ వచనం. రాజుకు సమ్మతి ఆయన, వస్తీ రాజైన అహస్వేరోసు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టగలను, అది తప్పకుండానట్లు
పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. ఈ మాటలు చూడండి. మరియు వస్తీ కంటే అందగత్తన్నాడా యోగ్యురాలన్నాడా? వస్తీ కంటే అందగత్తలు చేసుకోవాలన్నాడా, లేకపోతే వస్తీ కంటే యోగ్యురాలన్నాడా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యోగ్యురాలు తన పెనిమిటికి వదనమ్మ. నిజంగానే జయప్రకాశ్ అన్నయ్యకి కిరీటమే. జయప్రకాశ్ అన్నయ్యకి మంచి కిరీటం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఈ స్థలంలో ఎంతమంది భార్యలు నీ భర్తకు నువ్వు కిరీటంగా ఉన్నావు ఆలోచించి ఒకసారి. నీ భర్త నీ కోసం అలాంటి సాక్ష్యం చెప్పగలడా? వస్తీ కంటే యోగ్యురాలను అన్నాడు, వస్తీ కంటే అందగత్తెని కాదు. మళ్ళీ వస్తీ కంటే అందగత్తెని తీసుకొస్తే ఆ అందగత్తె ఏం చేస్తుంది? ఆ అందగత్తె కూడా అహస్వేరోస్ పరుగును అందరి ముందు తీసేస్తుంది. అందుకని ఇప్పుడు అందగత్తె అవసరం లేదు, ఎవరు కావాలి? యోగ్యురాలు కావాలి. ఎస్తేరు ఎవరు? యోగ్యురాలు. అందగత్తె కాదు ఎస్తేరు. ఎస్తేరు అందగత్తె కాదు. ఎస్తేరుకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. తన ఫ్యామిలీ అంత గొప్పదేమీ కాదు. తల్లి లేదు, తండ్రి లేడు. తన పిన్న తండ్రి కుమారుడైన మొర్దుకై సంరక్షణలో పెరిగింది. ప్రియులారా, ఆ దీనురాలైన ఎస్తేరు యొక్క దీనత్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆమె దీనత్వమే 127 సంస్థానాలకు రాణిగా మార్చింది. స్తోత్రం చెప్పండి. గర్వం వలన వస్తే కిరీటాన్ని కోల్పోతే దీనత్వం వలన ఎస్తేరు ఆ కిరీటాన్ని సంపాదించుకుంది. గుర్తుపెట్టుకోండి, నీ గర్వం వల్ల నీ జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది, చాలా నష్టపోవలసి వస్తుంది. నీకున్న గర్వాన్ని బట్టి నీ కుటుంబాన్ని, లేకపోతే నువ్వు ప్రేమించే వాళ్ళని కూడా కోల్పోవలసి వస్తుంది. నీ తగ్గింపు, నీ దీనత్వం అనేక మందిని నీకు బంధువులుగా మార్చేస్తుంది. పిల్లలు ఇక్కడ మనం చూస్తుంటే ఎస్తేరు రాణి అయిపోయిన తర్వాత మొర్దుకై మీద ఏమైనా తిరుగుబాటు చేసిందా? నేను రాణిని, నువ్వు ఆఫ్టర్ వాచ్మెన్, ద్వారపాలకుడు అని తిరుగుబాటు చేసిందా? లేదు. చూడండి, అక్కడ ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దుకై యొక్క పోషణమందున్న కాలమందు చేసినట్లు కానీ ఇప్పుడును అతని మాటకు, చూసారా, ఇప్పుడు రాణి అయిపోయిన తర్వాత నేను రాణిని అయిపోయాను అని గర్వించిందా? రాణి అయినా కానీ ఎవరి మాట వింటుంది? ఎవరి మాట వింటుంది? నేను ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అమ్మ, మనం ఎంత ఎదిగినా గర్వానికి మనం చోటు ఉండకూడదు. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అయ్యో, నా దైవజనుడి ప్రార్థన ద్వారానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, ఇంత దీవించబడ్డానని ఎప్పుడు తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియులారా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనత్వము మన క్షేమమునకు కారణమని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక రాజు గర్వించాడు. ఎవరా రాజు? నెబుకద్నెజర్. ఈ బబులోను సామ్రాజ్యము బంగారు శిరస్సుతో పోల్చబడిన చక్రవర్తి. నా బలం వల్ల, నా జ్ఞానం వల్ల, మీరు ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఏంటంటే హ్యాంగింగ్ గార్డెన్. అది హ్యాంగింగ్ గార్డెన్ అంటే వేలాడే ఉద్యానవనం. దాన్ని నిర్మించిన నిర్మాత ఎవరంటే నెబుకద్నెజర్. గర్వించాడు. ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు నేను గర్వించాడు. దేవుడు ఏం చేశాడు? 7 కాలాల పాటు గడ్డి మేయించాడు. స్తోత్రం చెప్పండి. గొప్ప రాజును కూడా దేవుడు ఏం చేశాడు? గర్వం అనిచి గద్దెలు దించి గనుడైనటువంటి నెబుకద్నెజర్ని గడ్డి మేయించాడు దేవుడు. నెబుకద్నెజర్ మన సాదృశ్యం. ఇంకొక మాట చెప్పిన, గర్వము దేవదూతను దయ్యంగా మార్చేసింది. గర్వం ఏం చేసింది? ఏ దేవదూత? లూసిఫర్ ఒకప్పుడు ప్రధాన దూత, దేవదూతలందరికీ లీడర్, వర్షిప్ లీడర్. ఆ దేవదూత అంటే గర్వం రాలేనంత వరకు దేవదూతగా ఉంది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవదూత కాస్త ఏమైపోయింది? దెయ్యంగా మారిపోయింది. ఏంటి గర్వం? దేవుని కంటే ఎక్కువ స్థానంలో ఉండాలని సింహాసనాన్ని రక్షించుకోవడానికి చూస్తుందట.
గర్వం దేవునితో దయ్యంగా మారిస్తే ఈరోజు గర్వం మనిషిని ఎలా మార్చేస్తుంది? అందుకే మనలో ఏం రాకూడదు చెప్పండి? గర్వం అనేది మనకి రాకూడదు. స్తోత్రం చెప్పండి. దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా దీనులతోనే ఆయన సహవాసం చేస్తాడు. యేసయ్యకు ఒక పేరు ఉంది, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు అన్నాడు. మన యేసయ్య ఎవరు? దీన మనస్సు గలవాడు, దీనత్వం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు రెండవదిగా దీనత్వము మన క్షేమమునకు కారణమని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇకపోతే మూడవదిగా విధేయత మన క్షేమమునకు కారణం. విధేయత మన క్షేమమునకు కారణం. చూడండి బైబిల్లోంచి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. మీరు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీటి సముద్ర తరంగముల వలెను ఉండును. స్తోత్రం చెప్పండి. మనల్ని సృష్టించి మన కొరకు రక్తం కలిసి ప్రాణం పెట్టిన మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇక్కడ ఎంతమంది దేవుడు మాటలు వింటున్నారు? వాక్యమని విత్తనాలు విత్తబడుతున్నప్పుడు కొంతమంది వింటున్నట్టు ఉంటారు, కానీ ఆ విత్తనం త్రోవ పక్కన పడిన విత్తనంలా అయిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది జీవితాల్లో ఆ విత్తనం రాతి నేల పడిన విత్తనంలా అయిపోయే ప్రమాదం ఉంది. మరికొంతమంది జీవితాల్లో ముళ్ళబొద్దల్లో పడిన విత్తనంలా అయిపోయే ప్రమాదం. ఈ మూడు స్థలాల్లో పడిన విత్తనం ఫలించదు. మంచి నేల పడిన విత్తనం మాత్రమే. అంటే నీ హృదయంలోనికి వాక్యం లోతుగా నాటబడినప్పుడు 30దంతులుగా 60దంతులుగా 100 నువ్వు ఫలిస్తావు. ఆత్మాభివృద్ధి కూడికలని టైటిల్ పెట్టారు. నిజంగా మీరు ఆత్మలో వర్ధిల్లాలి. చూడండి, ఆ పేరు పలకగానే కరెంట్ వచ్చేసింది. ఆత్మాభివృద్ధి కూడికలు అనగానే వచ్చింది. ఆత్మలో వర్ధిల్లితే మనం అన్ని విషయాల్లో స్తోత్రం చెప్పడే. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అని అంటాడు, మీరు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల, దేవుని మాటలను శ్రద్ధగా ఆసక్తితో పట్టుదలతో జాగ్రత్తగా ఆలకిస్తే మన క్షేమం ఎలా ఉంటుందట? చెప్పండి, మన క్షేమం ఎలా ఉంటుందట? ఎప్పుడు కూర్చుండే నది వలె ఉంటుంది. ఎండిపోయే నదిలా కాదు, ఎప్పుడు కూర్చుంటే నది వలె ఉంటుంది. మన నీటి సముద్ర తరంగముల వలె ఉంటుంది అన్నాడు. దేవుని మాటలు శ్రద్ధగా వింటే, దేవుని ఆజ్ఞలను మనము అనుసరించి నడిస్తే మనము పిల్లరా క్షేమకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. విధేయత, దేవుని మాటలకు విధేయత కలిగి జీవించడం ద్వారా మనకు క్షేమము కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు పిల్లలు మాట వినట్లేదు అనుకోండి. మాట వినట్లేని పిల్లల్ని సరైన దారిలో తీసుకురావాలంటే ఏం చేయాలి? అన్నిసార్లు ప్రేమ గారాబం పనిచేయదు. కొన్నిసార్లు ఏం చేయాలి? బెక్కం వాడాలి. కొన్నిసార్లు ఏం చేయాలి చెప్పండి? దేవుని మాట మనం వినకుండా ఎన్నిసార్లు దైవ సేవకుల నుంచి మాట్లాడినా లోబడకుండా జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన జీవితంలోకి కొన్ని సమస్యలు పంపిస్తాడు, కొన్ని శోధనలు పంపిస్తాడు, కొన్ని శ్రమలు పంపిస్తాడు, కొన్ని బాధలు మన జీవితంలోకి పంపిస్తాడు. చూడండి, బైబిల్లో నుంచి యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం చదవండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. ఈ మాట చూడండి, బాధ వలన వారిని విధేయులుగా చేయును. స్తోత్రం చెప్పండి. ఆ బాధ వలన ఏం చేస్తారు దేవుడు? చెప్పాలి. దాని భక్తుడు ఇంకొక చోట ఏమంటాడు? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, ఇప్పుడైతే నీ మార్గమును అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు. అంటే శ్రమలు మనకు మేలా కీడా? చెప్పండి అమ్మ, శ్రమలు మనకు మేలా కీడా?
ఆ శ్రమల వెనకాల దేవుడు గొప్ప ఆశీర్వాదం దాచిపెడతాడు. ఈ రోజు నీ జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నావా? ఆ శ్రమలో నీ మేలు కోసమే దేవుడు ఉద్దేశించాడు. ఆ శ్రమల వెనకాల నీ జీవితంలో గొప్ప మేలు దేవుడు దాచిపెట్టాడు. కీడు అనుభవిస్తున్నావా? కీడు మేలు కోసమే దేవుడు ఉద్దేశించాడు. ఆ కీడు వెనకాల దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. బాధ వలన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విధేయులైన పిల్లలుగా మార్చేస్తాడు. బైబిల్లో ఇంకా చదవచ్చు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, తాను కుమారుడై ఉండియు తాను అనుభవించిన శ్రమల వలన యేసయ్య విధేయత నేర్చుకున్నాడట. ఎవరు 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 యేసయ్యే ఆ శ్రమల వలన, శిలువ శ్రమల వలన విధేయత నేర్చుకుంటే మనం ఎంతటి వాళ్ళు చెప్పండి అమ్మా? మనం ఎంతటి వాళ్ళు? మన జీవితంలో ఈ శ్రమను మనం విధేయులుగా మార్చడానికే దేవుడు అనుమతించాడు. ఈ శ్రమల ద్వారా నీకు దేవుడు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఏదో పాఠం, ఏదో అనుభవం నేర్పించాలనుకుంటున్నాడు. ఈ శ్రమల ద్వారా దేవుడు మనల్ని విధేయులుగా చేయాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. బంగారం అంటే నీకు తెలుసా? బంగారం అంటే నువ్వు రోజు పిలుస్తావు కదా, బంగారం బంగారం అని. అదే నీ కొడుకునో కూతురునో, కొంతమంది భార్యలు లేకపోతే భర్తను కూడా బంగారం అని పిలుస్తారు. అయితే పిలవచ్చు, తప్పేం లేదు, తప్పనట్లేదు. కానీ మనం ధరించే బంగారం ఉంది కదా, ఆ బంగారం మన దగ్గరకు ఒక మంచి వస్తువుగా రావడానికి దాని వెనకాల ఎన్ని బాధలు అనుభవిస్తుంది మీకు తెలుసా? కంసాలు ఏం చేస్తాడంటే శుభ్రంగా కాల్చేస్తుంటే అదేమనుకోవాలి అసలు? వీడికి నా విలువ తెలుసు అసలు? ఇలా కాల్చేస్తున్నాడు ఏంటి? ఇలాగా నా విలువ తెలుసా? వీడికి ఇలా కాలుస్తున్నాడు ఏంటి నన్ను అని అనుకుంటుందా? ఆ కాల్చిన తర్వాత కుదురుంటాడా సుట్టించుకొని బాగా బాధేస్తాడు. ఇలా కొట్టేస్తున్నాడు ఏంటి నన్ను అని అనుకుంటుందా? ఆ తర్వాత కత్తెరతో కట్ చేసి తీగల కింద తయారు చేసి మంచి వస్తువుగా తయారు చేసిన తర్వాత మరలా ఏం చేస్తాడంటే కొంకుడు పులుసులో పోసి, ఇది నా విలువ తెలుసా అసలు? నన్ను ఏ బెల్లం భాగంలోనో వేయకుండా ఈ కొంకుడు పులుసులో పడేసాడు అనుకుంటుందా? ఆ తర్వాత మళ్ళీ చింతపండు పెట్టి తోమి శుభ్రంగా ఇలా తోమేస్తున్నాడు ఏంటి అనుకుంటుందా? చేపను తోమినట్టు తోమేస్తున్నాడు అనుకుంటుందా? అవన్నీ బాధలు అనుభవించిన తర్వాత అది మంచి ఆభరణంగా తయారు చేయబడి జ్యువెలరీ షాప్ లో పెట్టగానే ఆ జ్యువెలరీ షాప్ లో వస్తువు కొనడానికి వెళ్ళి మనం అన్నిటికంటే అబ్బా ఇది ఎంత బాగుందో, కొనుక్కుంటే ఇదే కొనుక్కోవాలి అని అనుకుంటాం. అదంతా బాగుందని ఎలా చెప్తున్నావు? అదంతా ఆ స్థితికి రావడానికి దాని వెనకాల ఎన్ని బాధలు అనుభవించిందో నీకు తెలుసా? స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు నిన్ను కూడా బంగారంగానే చూస్తున్నాడు. నిన్ను నన్ను మనందరినీ ఎలా చూస్తున్నాడు? శోధించబడిన తర్వాత దేవుడు మనం సువర్ణంగా మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పబోతున్నాడు. శోధనలు అనుభవిస్తున్నావా? శ్రమలు అనుభవిస్తున్నావా? కష్టాలు అనుభవిస్తున్నావా? బాధలు అనుభవిస్తున్నావా? ఈ శ్రమల వెనకాల దేవుడు సువర్ణంగా మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కోసం చెప్తున్నాడు, ఆయన కుమారుడైంది తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది. అమ్మ చదవద్దు, మీరు చదువుకోండి, ఇంకా నేను దాన్ని సాగదీయం. కానీ పిల్లలు కాబట్టి ఇక్కడ విధేయత మన క్షేమమునకు కారణం. మూడవది, మొట్టమొదటిగా ప్రార్థన మన క్షేమమునకు కారణం. రెండవది దీనత్వము మన క్షేమమునకు కారణం. మూడవది దేవుని మాటకు, దైవ సేవకుల మాటకు విధేయత కలిగి జీవించడం మన క్షేమములకు కారణం. స్తోత్రం చెప్పండి. నాలుగవ విషయాన్ని కూడా మీకు మీ ముందు ఉంచుతాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు మీ రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మన క్షేమములకు కారణం. పెద్దలు ఒక మాట అన్నారు, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. దానికి ఏం లేదు, ఏం లేదు చెప్పాలి. ఓ పాస్టర్ గారు కోడి ఇచ్చాడు మనకు.
ఒక ప్రాంతానికి ఇళ్ళకి వాకింగ్ చెప్పడానికి వెళ్తే పాస్టర్ గారు ఇది గుడ్లు పెట్టండి అని చెప్పేసి ఇచ్చాడు. గుడ్లు పెడుతుందండి అని అన్నాడు. కోసుకుని తినకండి అన్నాడు. అది తెచ్చుకొని ఇప్పుడు వీళ్ళరా ఏం చేస్తామంటే రోజు ఒడ్డు గింజలు నూకలు వేస్తున్నాం. గుడ్లు పెట్టన్నాడు. 10 రోజుల నుంచి మా దగ్గర ఉన్న ఒక గుడ్డు పెట్టలేదు. ఒకరోజు దీని సంగతి ఏంటో చూడాలనుకున్నాను. అసలు దీని వ్యవహారం ఏంటి, దీని సంగతి ఏంటి, ఎందుకు గుడ్డు పెట్టట్లేదు, ఆ మనిషి ఏమో గుడ్లు పెట్టని చెప్పింది అని చెప్పి దాన్ని రోజంతా కర్రీ పెట్టుకుని ఉంటే ఒడ్డు గింజలు వేసి దానికి నూకలేసి దానికి ఆహారం పెడుతుంటే అది కరెక్ట్గా పిల్లలు మధ్యాహ్నం గుడ్డు పెట్టే టైంకి పక్కింట్లోకి వెళ్ళి గుడ్డు పెట్టేస్తుంది. ఎక్కడికి వెళ్ళి పెట్టేస్తుంది? దాన్ని ఏం చేయాలి చెప్పండి? మ్యాథ్ ఏమో నా దగ్గర తింటుందా? నా దగ్గర మ్యాథ్ తినేస్తుందా? ఎక్కడికి వెళ్ళి గుడ్డు పెడుతుంది? సంఘంలో విశ్వాసులారా జాగ్రత్త. వాక్యమనే ఆహారం నీ దైవ జిల్లా తింటూ నీ దశమ భాగాలు నీ కానుకలు ఇంకో చోట ఇస్తున్నావేమో జాగ్రత్త. టీవీలో ప్రసంగాలు విని ఆ మాస్టర్ గారు స్పాన్సర్ చేయమన్నాడని ఫోన్ బిల్ చేస్తున్నావేమో జాగ్రత్త. నీ ఆత్మీయ తండ్రి కడుపు మీద కొడుతున్నావేమో జాగ్రత్త. అది దొంగకోడండి. అది నా దగ్గర మేత తిని పక్కింట్లోకి వెళ్ళి గుడ్డు పెట్టిందంటే అది దొంగకోడే. సంఘంలో నీ రక్షణలో నీకు నడిపించి నీ ఆత్మీయంగా పెంచుతూ నీకు వాక్య ఆహారం పడుతున్న దైవజనుడు కడుపు మీద కొట్టి ఇంకెవరికైనా కానుకలు ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దానికి మనకి తేడా ఏమైనా ఉంటుందా? చెప్పరే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని సేవించుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం మన క్షేమములకు కారణం. కొంతమందిలో భయం ఉంటుంది కానీ భక్తి ఉండట్లా. మరికొంతమందిలో భక్తి ఉంటుంది కానీ భక్తి ఉండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా మన భక్తి లేదు. భయముతో కూడిన భక్తి కావాలి అమ్మా. భయముతో కూడిన దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదివితే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. అతను తన ఇంటి వారందరితో దేవుని యొక్క భయభక్తులు గలవాడని రాశాడు. ఉందా మీ బైబిల్లో? అతని ఏ దేశమో? ఇటలీ. అతడు ఎవరు? శతాధిపతి. శతాధిపతి అంటే అర్థం ఏంటి? అతని చేతి కింద 100 మంది పని వాళ్ళు ఉన్నారు. అమ్మ, అతని చేతి కింద 100 మంది మీద అధికారి అండి. ఆయన 100 మంది మీద అధికారి ఉండి ఏం చేస్తున్నాడు? తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు ఒక ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించున్నాడట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, 100 మంది మీద అధికారిగా ఉన్నవాడికి ఖాళీ ఉంటుందా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈరోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది, మందిరానికి ఎందుకు రావట్లేదమ్మా అంటే ఖాళీ లేదండి. ఒక మాట చెప్పనా, నువ్వు ఎక్కడైనా ఖాళీ లేదని చెప్పు, ఎవరి దగ్గరైనా నేను బిజీ అని చెప్పు, కానీ దేవుడి దగ్గర ఖాళీ అని చెప్పావా ఖాళీ అయిపోతావు. జాగ్రత్త. ఒక సహోదరి కోసం ప్రార్థన చేస్తే ఆ సహోదరికి ఉద్యోగం వచ్చింది మా చర్చ్. అమ్మ, నువ్వు మందిరానికి ఎందుకు రావట్లేదని అడిగితే ఖాళీ లేదండి, కుదరట్లేదండి పాస్టర్ గారు అంది. 2 సార్లు అడిగాను ఆ మాట. 3వ వారం మందిరానికి వచ్చింది, ఏడుస్తూ వచ్చింది. ఏమ్మా అని అంటే ఉద్యోగం ఊడిపోయింది. ఏం ఊడిపోయింది? ఖాళీ లేదని చెప్పావు కదా, దేవుడు ఏం చేశాడు? ఒక సహోదరి నిర్మల అనే సహోదరి, పాస్టర్ గారు గేదెలు కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాను. ఢిల్లీ గేదె కొనుక్కున్న తర్వాత గుడికి రావడం మానేసింది. ఈ అమ్మాయి ఎందుకు రావట్లేదని అంటే దాని దగ్గర మామూలు చాకరీ కాదండి పాస్టర్ గారు, మీకు ఏం తెలుసు అని చెప్పింది. 3 వారాల తర్వాత వచ్చింది మందిరానికి. సాక్ష్యం చెప్తుంది, ఏమనంటే గేది ఏమైందో తెలియదు, రాత్రి ఏం పుట్టిందో తెలియదు పాస్టర్ గారు, చచ్చిపోయింది. 1,50,000 రూపాయలు నష్టపోయింది. మందిరాన్ని దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసినందుకు ఏమైంది? అందుకే చెప్తున్నాను కదా, ఎక్కడైనా బిజీగా ఉన్నానని చెప్పు, కానీ దేవుడి దగ్గర మాత్రం ఆ పదాలు వాడొద్దు. దేవుని దగ్గరికి ఖాళీ లేదు అని చెప్పకూడదు. ఖాళీ చేసుకొని కుదరకపోయినా కుదుర్చుకొని దేవుని దగ్గరికి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మన క్షేమమునకు కారణం. కొన్నేళ్ళు ఒక అన్యుడండి, 100 మంది మీద అధికారి అండి.
అయినా కానీ అతడు ఏం చేస్తాడు? తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు ధర్మ కార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ మానకుండా ప్రార్థన చేస్తున్నాడు. అతని భయభక్తులు కలిగిన జీవితము ఏం చేసింది? పేతురు అనే దైవజనుడు ఒక దేవదూత వచ్చి అతనితో మాట్లాడి, ఇప్పుడు ఇంకొక మాట చెప్తా, దైవజనుడి విలువ కొంతమందికి తెలియదండి. ఇప్పుడు దేవదూత పగల 3 గంటలు వచ్చి కొద్దిగా మాట్లాడింది కదా, మాట్లాడిన దేవదూత అతనికి బాప్తిస్మం ఇచ్చేయచ్చు కదా. దేవదూత ద్వారా దేవుడు ఏం చెప్పాడు? యొప్పేకు మనుషుని పంపించి అక్కడ చర్మకారుడైన సీమోని ఇంట, సీమోను అని మారు పేరు గల పేతురు ఉంటాడు, పిలిపించు అన్నాడు. అంటే దైవజనుని దేవుడు పక్కన పెట్టాడా? ఈ కుటుంబం రక్షించబడాలంటే పేతురు అనే దైవజనుడిని పిలిపించుకో. మనలో చాలా మంది అతి తెలివితేటలు ఎక్కువైపోతాయి. పాస్టర్ గారిని పిలిస్తే, ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి పాస్టర్ గారిని పిలిస్తే మళ్ళీ కానుక ఇవ్వాలి, నేనే ప్రార్థన చేసుకుని ఓపెన్ చేసేసుకుంటే ఆ డబ్బులు నాకే మిగులుతాయి కదా అనుకుంటారు. ఒకసారి అలాగే ఒక సహోదరి చేసింది. ఇలా గాలి తుఫాన్ వచ్చి గట్టిగా ఉరుము మెరుపు పెడితే ఫ్రిడ్జ్ పేలిపోయింది అంతే. మరి సొంత తెలివితేటలు అలాగే ఉంటాయి కదా. అన్ని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి పిల్లలు అనుకుంటున్నారా? నిజంగా వాస్తవాలు మాట్లాడుతున్నానండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అది మన క్షేమానికి కారణమని బైబిల్ చెప్తుంది. కొర్నేలు కుటుంబం రక్షించబడ్డానికి, అతని కుటుంబం క్షేమకరమైనటువంటి పరిస్థితులు గుండా నడిపించబడ్డానికి కారణం అతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన గొప్ప భక్తుడని బైబిల్ తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇకపోతే బైబిల్ గ్రంథం నుంచి దేవునిని సేవించుట మన క్షేమమునకు కారణం. 5వది, దేవునిని సేవించుట మన క్షేమమునకు కారణం. ఎంతమంది దేవుని సేవిస్తున్నారు? చేతులెత్తుతారు ఒకసారి. ఎంతమంది? సగమే సేవిస్తున్నారా? అంటే సగం, ఇంకొక సగం ఎవరినో సేవిస్తున్నారా? దేవుణ్ణి మాత్రమే సేవిస్తున్నారా? నీ మనసు ఒప్పుకోవట్లేదు కొంతమందికి. నువ్వు సీరియల్ని సేవిస్తున్నావు కదా ఉంటుంది లోపల, ఏమంటుంది? అందుకే చెయ్యలేకపోతున్నారు. నువ్వు ఒక ఫేవరెట్ సీరియల్ బానిసలు అయిపోయి రోజు సీరియల్ సేవిస్తున్నావు కదా, ఆ సీరియల్ హీరోని హీరోయిన్స్ ని, ఆ సినిమా హీరోని హీరోయిన్స్ ని వాళ్ళు సేవిస్తున్నావు కదా అని లోపల నుంచి మనసు మనల్ని గద్దిస్తుంది. అందుకే ఎత్తలేకపోతున్నాం. పూర్తిగా దేవునిని మాత్రమే మనం సేవించగలుగుతున్నామా? దేవునిని సేవించడం మన క్షేమమునకు కారణం అండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. యోబు 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. స్తోత్రం చెప్పండి. యోబు గారు యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం అంటున్నారు, ఆయన మాట ఆలకించిన ఎడల వారి దినములు ఎలా ఉంటాయట? క్షేమముగాను. వారి సంవత్సరములు ఎలా ఉంటాయట? సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. స్తోత్రం చెప్పండి. దేవునిని సేవించే వారి దినములు, వారి సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుతారు. వారి బ్రతుకు క్షేమకరంగా క్షేమదాయకంగా ఉంటుందని యోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం, దేవునిని సేవించడం మన క్షేమములకు కారణం. ఈరోజు నా మాట జాగ్రత్తగా వినండి. కడవరి దినాల్లో, దుర్దినాల్లో, అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. చాలా ప్రాంతాల్లో, అంటే వేరే స్టేట్స్ లో పిల్లరా కొంతమంది మత ఛాందస్తవాదులు, మతోన్మాదులు డబ్బు ఇచ్చి ప్రలోభానికి గురి చేసి యేసయ్యను సేవించకుండా మీరు యేసయ్యను విడిచిపెట్టేస్తే డబ్బులు ఇస్తామంటే యేసయ్యను వదిలేస్తున్నారు. పరిస్థితులకు, డబ్బుకు, ఈ లోక సంబంధమైన ప్రలోభాలకు లొంగిపోయి పిల్లరా దేవునిని సేవించకుండా దేవుని విడిచిపెట్టేస్తుంది. రానున్న దినాలు భయంకరంగా ఉండబోతుంది. దేవుని రాకడ సూచనలు, సంభవాలు ప్రపంచంలో జరగడం చూస్తున్నాం కదా, కన్నులారా చెవులారా వింటున్నాం కదా. పిల్లల అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో ఉన్న మనం ఒక గట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి క్లిష్టమైన కఠినమైన పరిస్థితులు ఎదురైనా చావనైనా చేస్తాను కానీ నా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను అని దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉండాలి.
దానియేలు గ్రంథము 3:27 మీరు చదువుకోండి మనసులో. బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ యూదులను బానిసలుగా 70 సంవత్సరాలు తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు బానిసలుగా కొనుక్కోబడ్డారు. బానిసలుగా వెళ్ళిన షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? రాజు దూరాయన మైదానంలో ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టించి ఆ విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తానన్నాడు. అగ్నిగుండంలో పడేస్తానంటే పిల్లరా వీళ్ళు ఏం చేశారు చెప్పండి? రాజు ముందు నిలబడి వీళ్ళు మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు ఇందులో గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు మేము సేవించుచున్న దేవుడు. అమ్మా ఆ మాట చూడండి, ఎంత దమ్ముతో చెప్పారన్నమాట, ఎంత విశ్వాసంతో చెప్పారు. ఆ మాట మనం చెప్పగలమా? మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. నిజమే, మన దేవుడు రక్షించడానికి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మా దేవునికి కోసం చావనైనా చేస్తామేమో కానీ ఈ బొమ్మలకు మాత్రం మొక్కం. ఏం కమిట్మెంట్ అండి వాళ్ళది, ఏం సమర్పణ. ఈరోజు దేవుని పిల్లలమైన మనందరము ఆ షడ్రకు మేషకు అబేద్నెగోల వరే మనం నిలబడాలి. అలాంటి విశ్వాసం కలిగి నిలబడాలి. మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. వాళ్ళు ఎవరు? బానిసలు. కానీ వాళ్ళు సేవించుచున్న దేవుడు పిల్లల రక్షించడానికి తప్పించడానికి సమర్థుడని విశ్వాసంతో రాజు ముందు నిలబడి మాట్లాడినందుకు ఏ దేవుడు వచ్చి రక్షిస్తాడో చూస్తానని సవాల్ చేసి అగ్ని 7 అంతలధికం చేయించాడు. వాళ్ళని అగ్నిగుండంలో విసిరివేసిన వాళ్ళు అగ్ని వేడి పట్టుకోలేక కాడి చచ్చిపోయారని బైబిల్లో రాయబడింది. కానీ దేవుడిని మాత్రమే సేవించిన షడ్రకు మేషకు అబేద్నెగోలకు అగ్ని వాసన అంటకుండా, తల వెంట్రుకలు కాలిపోకుండా, వస్త్రాలు కాలిపోకుండా ఆ అగ్నిగుండంలో కూడా దేవుడి క్షేమముగా భద్రపరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిని మాత్రమే సేవించారు, దేవుని కొరకు మాత్రమే నిలబెట్టారు. కాబట్టి అగ్నిగుండాన్ని దేవుడు క్షేమకరమైనటువంటి ఎయిర్ కండిషనర్ రూమ్ గా మార్చేశాడు. ఆయన ఏసీ రూమ్ గా మార్చేశాడు. అంటే నేను అగ్నిగుండం ఎలా మారిపోయింది? ఏసీ రూమ్ గా మారిపోయింది. అద్భుతం అండి. దేవుడిని మాత్రమే సేవించారు. ఈరోజు మనం బంధువులను సంతోషపెట్టడానికి, మనుషులను సంతోషపెట్టడం కోసం, లేదా మనుషులకు భయపడి, పరిస్థితులకు భయపడి దేవుణ్ణి పక్కన పెట్టి ఎవరెవరినో సేవిస్తున్నామేమో. జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నాం, సృష్టించిన సృష్టికర్తను కలిగి ఉన్నాం, రక్తం దాచి ప్రాణం పెట్టిన నిజమైన దేవుని కలిగి ఉన్నాం పిల్లరా. కాబట్టి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనను మాత్రమే సేవించుదుము గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునిని సేవించుట మన క్షేమమునకు కారణం. ఒక మాట చెప్తే జాగ్రత్త వినండి. మీరు గూగుల్ ఆన్ చేసి గూగుల్ తల్లిని అడగండి. ఎరిక్ లిడిల్ అని కొట్టండి. ఎరిక్ లిడిల్ అని కొట్టండి. ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి 1924లో జరిగిన యథార్థమైన సంఘటన. ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి పిల్లరా ఒక యవనస్తుడు, దేవుని మీద విపరీతమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక మంచి రన్నర్ అన్నమాట. రన్నర్ తెలుసా? రన్నింగ్ కాంపిటీషన్ కోసం 100 మీటర్ల రన్నింగ్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయితే ఆ రన్నింగ్ కాంపిటీషన్ ఒలింపిక్స్ జరుగుతాయి కదా, ఆ ఒలింపిక్స్ లో రన్నింగ్ కాంపిటీషన్ సండే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఆదివారం వస్తాయి. దరిద్రం ఏంటంటే మనకి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్ని ఏ రోజు వస్తాయి చెప్పండి? ఆదివారం వస్తాయి కదా. ఆ వ్యక్తికి ఎరిక్ లిడిల్కి కూడా ఆదివారం వచ్చింది ఆ కాంపిటీషన్. తన చేతుల్లో తన గోల్ అది. ఆదివారం వచ్చినందున ఆ కాంపిటీషన్ లో నేను పాలు పొందను అన్నాడు. మందిరానికి వెళ్ళిపోయాడు. అందరూ అన్నారు ఓడిపోతావు అని తెలిసి ముందే గివప్ ఇచ్చేసావు, నువ్వు ఓడిపోతావు అని తెలిసి గివప్ ఇచ్చేసావు అని చెప్పేసి వెటకరం చేశాను. కానీ 100 మీటర్ల రన్నింగ్ రేస్ కి ప్రిపేర్ అయినోడు దేవుని కోసం 100 మీటర్ల రన్నింగ్ రేస్ వదిలేశాడు. ఆ తర్వాత ఒలింపిక్స్ లో 400 మీటర్ల రన్నింగ్ రేస్ కి పిల్లరా సెలెక్ట్ అయ్యాడు. 100 మీటర్ల రన్నింగ్ రేస్ కోసం ప్రిపేర్ అయినోడు
400 మీటర్ల రన్నింగ్ రేస్ లో పిల్లరా విజయం సాధించాడు. స్తోత్రం చెప్పండి. దేవుని కోసం 100 మీటర్ల దాన్ని పక్కన పెడితే దేవుడు అనిపించాడు 400 మీటర్ల రన్నింగ్ రేస్ లో విజయం సాధించి కృపించాడు. స్తోత్రం చెప్పండి. ఎరిక్ లిటిలర్ మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి, నేను చెప్పిన మాట నిజమో కాదు మీకు తెలుస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే దేవునిని మాత్రమే సేవిస్తే ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ దేవుని మాత్రమే సేవిస్తే, దేవునికి మన జీవితంలో ప్రధాన స్థానం ఇస్తే, దేవుడు మన అంచులంచులుగా మన బంధువుల ముందు, మన కుటుంబ సభ్యుల ముందు, మన గ్రామ ప్రజలందరి ముందు, మన శత్రువుల ముందు కూడా దేవుడు మన ఘనమైన పాత్రగా నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నా వాక్యాన్ని ముగించేస్తూ ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. చివరిగా మన యొక్క మొక్కుబడి, మన ప్రతిష్ఠిత మన క్షేమములకు కారణం. మన ప్రతిష్ఠిత లేకపోతే మన మొక్కుబడి, మన సమర్పణ మన క్షేమమునకు కారణం. చూడండి, బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31 వచనాన్ని మీరు చదివితే, న్యాయాధిపతుల గ్రంథం 11:31లో యెఫ్తా అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ యెఫ్తా ఏం చేశాడంటే అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తూ దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఒక ప్రతిష్ట, ఒక మొక్కుబడి, ఒక సమర్పణ చేసుకున్నాడు. నేను శత్రువుల మీద యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో జయం పొందితే నా ఇంటి ద్వారం నుండి ఏదైతే మొదటిగా నాకు ఎదురు పడుతుందో దాన్ని నేను నీకు దహన బలిగా అర్పిస్తానని ప్రతిష్ఠత చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో తన ప్రతిష్ఠతను బట్టి దేవుడు ఏం చేశాడు? జయం ఇచ్చాడు. క్షేమంగా తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి రాగానే తనకి లేక పుట్టిన ఏకైక కుమార్తె ఒక్కతే 90 చేతితో పట్టుకుని తన తండ్రికి కంగ్రాట్స్ చెప్పాలని ఎదురు వెళ్ళింది. తండ్రి నేల మీద కుప్పకూలిపోయి, నా కుమార్తె, నన్ను తల్లడింప చేయవారిలో నువ్వు ఒకరితోవై ఉన్నావా? నేను యెహోవాకు మాట ఇచ్చి ఉంటిని, వెనుతీయలేను అని అంది. అప్పుడు ఆ కుమార్తె తండ్రికి మించిన కూతురు కనుక, యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున. అంటే తండ్రి దేవుడికి ఇచ్చిన మాట కోసం ఏం చేసింది? ఈరోజు మనలో చాలా మంది ఎప్పుడు చిన్నప్పుడు మా పిల్లల్ని మీ పిల్లకి ఇచ్చి, మీ పిల్లని మా అల్లుడిని చేసుకుంటాం, లేదా కూతుర్ని మా కోణం చేసుకుంటాం అని అంటాం. చిన్నప్పుడు మన బంధువులకు మాట, పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? నా అన్ని విషయాలు మనం పెత్తనం ఉండాలి, కానీ పెళ్లి విషయాలు వచ్చేసరికి నా లైఫ్ నా ఇష్టం, ఈ బోర్డు పెత్తనం ఇటు అంటారు. నేను పలానా వాడిని ప్రేమించాను, పలానా వాడిని ప్రేమించాను, నా లైఫ్ నా ఇష్టం అంటారు. సో పిల్లలు ఇక్కడ మనం చూస్తుంటే ప్రతిష్ఠత, మొక్కుబడి, సమర్పణ, తండ్రి దేవుడికి ఇచ్చిన మాటకి తన జీవితాన్ని బలంగా పెట్టిందని యెఫ్తా కుమార్తె. వాక్యాన్ని ముగించేస్తున్నాను. పిల్లరా, ఈ రోజు మనలో ఎంతమంది దేవుడికి ఎన్నిసార్లు మాట ఇచ్చి ఉంటామో, ఇచ్చిన మాట మీద నిలబడ్డామా, ఇచ్చిన మొక్కుబడిని మనం నిలబెట్టుకున్నామా ఆలోచించాలి. ఉద్యోగం వస్తే ఫస్ట్ శాలరీ ఇచ్చేస్తామంటాం, అంటామా? లేకపోతే పాస్టర్ గారు నా కోసం గట్టిగా ప్రార్థన చేయండి, ఇప్పుడు మందిరంలో అది కొంటాను, ఇది కొంటాను, లేకపోతే ప్రార్థన పెట్టించుకుంటాను అని ఏవేవో గొప్ప గొప్ప మాటలు పరిస్థితులు బట్టి మొక్కేసుకుంటూ ఉంటాం. మొక్కుకుంటామా? మొక్కుకోమా? మీరు మొక్కుకున్నారు ఎప్పుడైనా? అవసరం మీరు పోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? మొక్కుబడి మర్చిపోము. మొక్కుబడి తెలుసు. ఏమిచ్చి రుణం తీర్చనని పాటలు పాడతాం. ఏం పాటలు పాడతాం? ఏమిచ్చాను రుణం తీర్చగలనండి, నా పరిస్థితి, నా బాధ, నా కష్టం ఆయన తెలీదా? ఆ డైలాగ్ వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్కి చెప్పు. ముందు ఏమంటాడు? నీ పరిస్థితి మనం పక్కన పెట్టు, ముందు 10,000 పెట్టు, ఫీజు కట్టి అంటాడు. అంతే. మన పప్పులు ఎక్కడ పడితే అక్కడ ఉడకో, దేవుడి దగ్గర ఉడుకుతున్నట్టుగా, పాస్టర్ గారు దగ్గర ఉడుకుతున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉడకో. ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుంచి 23 చదువుకోండి. మొక్కుకున్న దాన్ని చెల్లించకపోతే అది పాపంగా మారిపోతుంది అని రాయబడింది. తప్పకుండా దేవుడు దాన్ని ఎలా రాబట్టాలో అలా రాబడతాడని రాశాడు. ఇంకా నేను దాన్ని సాగదీయంగా అని ప్రియులరా ఒక మాట చెప్తున్నాను. ఒక వ్యక్తట వ్యాపారానికి వెళ్ళిపోతూ సైకిల్ మీద ఒక చిన్న మూట పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు, బట్టల వ్యాపారం. వెళ్ళిపోతూ ఒక గుడి కనబడితే గుడి దగ్గర ఆగి మొక్కుకున్నాడు. దండం పెట్టుకొని, నా వ్యాపారం దీవించబడితే నీకు కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాడు. మొక్కుకొని వెళ్ళిపోగానే వ్యాపారం చాలా దీవించబడిపోయింది. సైకిల్ పోయింది, కారు మీద తిరిగే పరిస్థితి వచ్చింది. పెద్ద షాప్ పెట్టుకున్నాడు, పెద్ద షాపింగ్ మాల్. మొక్కుబడి మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? ఒక రోజు కారులో వెళ్తుంటే ఆ గుడి మీద నుంచి వెళ్తున్నాడు, గుడి కనబడింది, మొక్కుబడి గుర్తొచ్చింది. ఆగాడు. గుడి బయట 2 కొబ్బరికాయ దుకాణాలు ఉన్నాయి.
ఇక్కడికి వెళ్ళి అడిగాడు ఒక దుకాణం కాడికి, 10 రూపాయలు అన్నాడు కొబ్బరికాయ. బేరం ఆడాడు, బేరం కుదరలేదు. ఇంకో షాప్ కాడికి వెళ్ళాడు, ఆడు 15 రూపాయలు అన్నాడు. ఇక్కడ ఎంత దారుణమా అని ఈ కొబ్బరికాయ కొనడం కోసం ఈ పెద్ద వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ఆసాం ఏం చేశాడంటే కారు వేసుకుని కొబ్బరికాయ తోటకి అడిగి వెళ్ళాడమ్మా, కొబ్బరికాయ తోటకి. ఆ కొబ్బరికాయ తోటకి అనిసేసినట్టు పాపం ఆడి వ్యాపారం నష్టాలు నడుస్తుంది. ఆ కారు చూడగానే ఆడేమనుకున్నాడు, ఈరోజు పెద్ద బేరమే తగిలింది. ఏమనుకున్నాడమ్మా, పెద్ద బేరమే తగిలిందని చెప్పి కారు ఆగగానే ఆ డోర్ దగ్గర ఈ డోర్ తీసి, అయ్యగారు వచ్చారా కుర్చీ వేయండి అని కుర్చీ తెచ్చి కూర్చోబెట్టి, డ్రింక్ తెప్పించమంటారా, ఏ డ్రింక్ తాగుతారని డ్రింక్ తెప్పించి ఇసులు గారు పట్టుకుని ఇసురు, అయ్యగారు ఒక 5-6 లారీలు పంపించమంటారా అన్నాడు. ఈడేమంటున్నాడు తెలుసా, ఎన్నికాయలు కావాలి, దేవుడు మొక్కుకున్నాను ఒక కొబ్బరికాయ కావాలన్నాడు. మర్యాదగా లేచి ఆ డ్రింక్ అక్కడ పెట్టు, పైనుంచి ఎలా కిందకి చూసి, చాలా పిసినారోడ్లా ఉన్నాడు వీడు, ఎలా ఉన్నాడు అని చెప్పి, తోడులో దేవుడికి అంటున్నావు, మొక్కుబడి అంటున్నావు కాబట్టి ఇదిగో నా వ్యాపారం కూడా నష్టాల్లో నడుస్తుంది. ఇదిగో నా తోటలో ఆ కాలవారిని ఇలా కాలువలో అన్ని వంకర పెట్టి ఉంది కదా, దానికి అవి కోసుకుని కదా పట్టుకెళ్ళి కొట్టన్నాడట. ఇది చెట్టు ఎక్కుతుని రాదు, ఏమి ఎక్కుతుని రాదు, కానీ ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగేసే రకం కదా. మరి కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు చెప్పండి, ఫ్రీగా వస్తే పెనాయిల్ ఏమి తాగేస్తారు కదా. ఆ చెట్టు ఎక్కుతుని రాకపోతే ఏదో తిప్పలపడి చెట్టు ఎక్కాడు, 2 కాళ్ళు పెనేసుకొని ఆ కొబ్బరికాయలు లాగుతున్నాడు పట్టుకొని, ఎంతలో కాళ్ళు జారిపోయాయి, కొబ్బరికాయ పట్టుకుని వేలాడుతున్నాడు. కింద కాలువ ఉంది, కాలువలో పడితే ఈత రాదు అమ్మ, కాలువలో పడితే రక్షించండి నన్ను రక్షిస్తే 10,000 ఇస్తాను అంటున్నాడు. ఎంత ఇస్తాడట, 10 రూపాయలు కొబ్బరికాయ ఎక్కడికి వచ్చింది. అందుకే పెద్దలు ఏమన్నారు, గోరుతో పోయేది, చెప్పాలి, గోరుతో పోయేది గొట్టలు దాకా. మనం మొక్కుబడి చెల్లించకపోతే ఇలాంటివే జరుగుతాయండి, ఇలాంటివే జరుగుతాయి. మీ జీవితంలో జరిగాయో లేదో నాకు తెలియదు, నేను ఫేస్ చేశాను అలాంటి సందర్భాలు నా జీవితంలో చాలా అనుభవించాను ప్రియులారా. అనుభవపూర్వకం ఈ మాట చెప్తున్నాను. మనం మొక్కుబడి మన క్షేమమునకు కారణం. మొక్కుకున్న దానిని దేవుడికి ఏదైనా బకాయిలు ఉంటే చెల్లించేయండి అమ్మా, దేవుడికి ఏమైనా బకాయిలు ఉంటే చెల్లించేసేయండి. ప్రభుత్వం కూడా ఊరుకోడు కదా, దేవుడు కాబట్టి దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అప్రియమైనటువంటి వారు ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ 6 విషయాలు చెప్తారా. ప్రార్థన మన క్షేమమునకు, రెండవది దీనత్వము మన క్షేమమునకు కారణం, తర్వాత విధేయత మన క్షేమమునకు కారణం, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మన క్షేమమునకు కారణం, తర్వాత 5వది దేవునిని సేవించుట మన క్షేమమునకు కారణం, 6వది మొక్కుబడి లేదా ప్రతిష్ఠిత. మన మొక్కుబడి మన ప్రతిష్ఠిత మన క్షేమమునకు కారణం. చివరికి ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31 వచనాన్ని అందరూ గట్టిగా చదువుతారా. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 31 వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 31 వచనం. అందరూ చదవండి గట్టిగా. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములు అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండేను. స్తోత్రం చెప్పండి. సంఘానికి ఏం కలిగిందట? చెప్పండి. సంఘానికి ఏం కలిగిందట? ఈ 30 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామే. ఈ ప్రార్థనల ద్వారా, ఈ వాక్యముల ద్వారా, ఈ ప్రయాస ద్వారా సంఘానికి, సంఘ బిడ్డల కుటుంబానికి ఏం కలగబోతుంది? చెప్పండి, ఏం కలగబోతుంది? సంఘం విస్తరించబోతుంది, సంఘం దీవించబడబోతుంది, సంఘ సైనికులు విశాలపరచబడబోతున్నాయి. ఈ శాంతి బ్యాప్టిస్ట్ చర్చ్ పరిచయం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ లో దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. సంఘంలో గొప్ప ఆశీర్వాదం కలగబోతుంది. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ వచనాన్ని ఇదిగో ఈ 30 రోజుల ఉపవాస దేవుని సన్నిధిలో జరుగుతున్న ఈ ప్రార్థనలో పాల్గొంటున్న సంఘగా దేవుడు మీకు వాగ్దానం చేస్తూ వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండేను. స్తోత్రం చెప్పండి. సంఘం ఏం పొందిందట?
ఇదిగో ఈ ప్రార్థనల ద్వారా దేవుడు మన సంఘానికి, మన సంఘ బిడ్డల కుటుంబాలన్నిటికీ క్షేమాభివృద్ధి కలగజేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో పిల్లరా ఒక సమర్పణ చేసుకుందాము, ఒక తీర్మానం చేసుకుందాము. నీలో ప్రార్థన ఉందా? నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు ప్రార్థనా పరురాలు అయి ఉండాలి, ప్రార్థనా పరుడు అయి ఉండాలి. నీలో ప్రార్థన ఉందా? నీలో దీనత్వం ఉందా? నీలో విధేయత ఉందా? నీలో దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించే జీవితం ఉందా? నువ్వు దేవుని మాత్రమే సేవించగలుగుతున్నావా? నీవు దేవునికి మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించగలుగుతున్నావా? ఇవన్నీ ఒకసారి నీవు పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, మోకరించండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడండి. ఒక నిమిషం ప్రార్థన చేద్దాము, ఒక నిమిషం ప్రార్థన చేద్దాము. ఇంతవరకు దేవుడు వాక్యంలో నుంచి తన సేవకుని నిలబెట్టుకొని మనందరితో స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడాడు. ఒక మనిషి కాదు మాట్లాడింది. ప్రతిరోజు ఒక్కొక్క దైవజనుల నుండి ఒక్కొక్క విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వినలేనటువంటి అద్భుతమైన వర్తమానాల ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి శ్రమలలో, శోధనలో, ఎలాంటి దుఃఖము, వేదనలో, ఎలాంటి బాధలలో ఉన్నావు, నువ్వెవరు, ఎలాంటి స్థితిలో ఉన్నావు నాకు తెలియదు. నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. చేతులు రెండు అలాగే పైకెత్తి కళ్ళు మూసుకుంటారా? చేతులు రెండు ఇంకెవరో దిక్కులు చూడద్దు, అటు ఇటు తిరగద్దు. మీ మనస్సు కేవలం దేవుని మీద నిమగ్నం చేసి, దేవుని మీద నిమగ్నం చేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కొంచెం దగ్గర చెప్పండి. అమ్మ నోరు తెరుగు, నోరు తెరుగు, నోరు తెరుగు. ఇదిగో ప్రార్థన చేస్తామన్నదా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచరించబోతున్నాడు. మన శక్తి చేత, మన బలం చేత జరగని కార్యాలు దేవుడు తన ఆత్మ చేత జరిగించబోతున్నాడు. బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఇదిగో దేవుడు ఈ రాత్రి కాల సమయంలో కొంతమంది మీద ఆయన స్వస్థత కలిగి ఆస్తం చాపాడు. వెంటనే స్వస్థతలు జరగబోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. దెయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందబోతున్నారు. రోగులు స్వస్థపరచబడబోతున్నారు. సంతానం లేకపోయిన గర్భాలు తెరవబడబోతున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. సంఘంలో క్షేమకరమైన పరిస్థితులు దేవుడు కలిగజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాము, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రిమన మగుయ నమరర శబరబరబరబర. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో మా మధ్యలోకి వచ్చి బలంగా సంచరించండి. మీ ఆత్మ కార్యము జరిగించండి. మీ ఆత్మ చదవబోతున్న కాటని పరిశుద్ధాత్మగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాపై పరలోకపు తండ్రి, అత్యంత కృప కలిగిన మా యేసు రాజ్యం ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రాత్రి కాల సమయంలో ఇదిగోనైనా శాంతి బాప్టిస్ట్ చర్చ్ సంఘాన్ని ప్రేమించి ఈ ప్రాంతంలో ప్రజలెవరు నశించుకోవడం మీకు ఇష్టం కాక దైవజనులు నైన స్తోత్రాలు తండ్రి జయప్రకాశ్ అన్నగారిని, వదనమ్మని, వారి కుటుంబాన్ని వండుకొని ఏర్పరచుకొని వారు ఇక్కడ జరిగిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ సంఘ పరిచర్యను బట్టి మీకు వందనాలు యేసయ్యా. అయ్యా, ఈ సమయంలో దైవజనులు అన్నగారిని బలపరచండి. అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి. దైవజనుల సంఘం దీవించబడాలని, సంఘంలో ఆత్మలో అభివృద్ధి పొందాలని ఎంతో ప్రయాసపడుతూ ఈ సంఘంలో ఉపవాసం నుండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతుండగా ప్రభువునందు దైవ సేవకుల ప్రయాస వ్యర్థము కాకుండా దైవజనుడు ప్రార్థన ద్వారా, దైవజనుడు ప్రయాసం ద్వారా సంఘము యేసు నామములో క్షేమాభివృద్ధి పొందును గాక. సంఘము ఆత్మలో వర్ధిల్లును, విషయంలో వర్ధిల్లును గాక. అన్నయ్యకి, వదనమ్మకి, వారి కుటుంబానికి ఆయన మీకు తోడుగా ఉంచండి. వారిని ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యంగా ఇచ్చండి. ఆయన వారిని ఇంకా బలమైన అభిషేకం చేతనింపి ఈ పరిచర్యలో బహుబలమైన సాధనాలుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో తండ్రి మీకు వందనాలు. ఈ కడపలో ఉన్నటువంటి సంఘ బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు నామములో చదువుకున్న పిల్లలు దీవించబడుదురు కాక. వారి చదువులో మీ ఆశీర్వాదం కలుగును కాక. మీరు ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడును కాక.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలిపని వ్యవసాయం చేసుకుంటున్నారు. యేసునామములో వారి నమ్మకత్వాన్ని బట్టి వారి చేతుల కష్టాలు దీవించబడును గాక. ఎవరైతే అనారోగ్యాలతో, బలహీనతలతో, వ్యాధులతో నలిగిపోతున్నారు, నిన్ను స్వస్థపరిచే హోమను నేనేమో కదా. ఈ రాత్రి నీ స్వస్థత కలిగిన హస్తం మీద చాపబడును గాక. యేసునామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. దెయ్యపు శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత, చేతబడి చిన్న మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారికి యేసునామములో విడుదల కలుగును గాక. అపవాది కాడి విరిగిపోవును గాక. అప్పుల సమస్యలతో నలిగిపోతున్న వారికి అప్పులు తీర్చుకోవడానికి ద్వారము తెరవబడు గాక. అప్పుల కాడి విరిగిపోవును గాక. ఇంకా మా కుటుంబాల్లో మారు మనసు రక్షణ పొందలేని వారికి యేసునామములో మారు మనసు రక్షణ విడుదల కలుగును గాక. సంతానము లేని ముయ్యబడి ప్రతి గర్భం తెరవబడును గాక. గర్భిణీ స్త్రీలకు సుగంధమైన ప్రసవాలు అనుభవించబడు గాక. నా తండ్రి ఈ సమయంలో వివాహాలు కాలేని వారి వరకు ప్రార్థన చేస్తున్నాను. వారి పరిస్థితి వివాహాలు పట్ల అద్భుతం జరుగును గాక. సొంత గృహాలు లేకుండా స్థలముని నిర్మించుకోవడానికి సోమలు లేకుండా జీవిస్తున్న వారికి యేసునామములో వారి సొంత ఇంటిగా నెరవేర్చబడును గాక. శారీరకంగా దీవించబడును గాక, ఆధ్యాత్మికంగా దీవించబడును గాక, మానసికంగా దీవించబడును గాక, ఆర్థికంగా దీవించబడును గాక. నా తండ్రి నీకు వందనాలు. సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచండి. క్రీస్తు యేసునందు మహిమలో మీ పిల్లకున్న ప్రతి అవసరం తీర్చండి. దైవజనులు సంఘం కూడా ఎంతో అద్భుతమైన సాక్ష్యం చెప్పారయ్యా. ఇది నేడు ఉన్నట్టుగా కాకుండా రాబోయే దినాల్లో ఇప్పుడున్న మహిమను మించిన ఆశీర్వాదము, కృప యేసునామములో ఈ సంఘానికి కలుగును గాక. మహిమలో నుండి అధికమైన మహిమలోనికి సంఘాన్ని నడిపించబోతున్నాం. నీకు వందనాలు. ఎన్న వాక్యము హృదయంలో భద్రపరుచుకొని కేవలం విలువలు మాత్రమైన మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా నడుచుకొని మంచి మేము పడిన విత్తనం వల్ల నిరంతరంగా ఫలించే కృప మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.